అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వారికి యూనిట్ 1లో ఏజీ గార్డ్నర్ గారు రాసినటువంటి 'ఆన్ సేయింగ్ ప్లీజ్' అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశం అనేది అందరికి ఒకటే. అంటే రకరకాల యూనివర్సిటీకి ఉంది ఇది. కొంతమందికి ఎంఏ వాళ్ళకుంది. కొంతమంది డిగ్రీ చదివే వాళ్ళకుంది. ఇంకొన్ని కింద క్లాస్‌లో ఉంది. ఏదైనప్పటికి కూడా సేమ్ ఏవైతే టెక్స్ట్ ఉంటుందో ఇదే ఉంటుంది. ఆన్ సేయింగ్ ప్లీజ్ అంటే మర్యాదగా మాట్లాడటం గురించి అనమాట. ప్లీజ్ అంటూ ఉంటాం. దాని గురించి. ఏజీ గార్డ్నర్ రాసినటువంటిది ఇదనమాట. ద యంగ్ లిఫ్ట్ మ్యాన్ ఇన్ ఏ సిటీ ఆఫీస్ హూ త్రూ ఏ ప్యాసింజర్ ఔట్ ఆఫ్ హిస్ లిఫ్ట్. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సిటీ ఆఫీస్ ఉంది. ఈ సిటీ ఆఫీస్‌లో లిఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. ఏంటి ఈ లిఫ్ట్ మ్యాన్ పని? లిఫ్ట్‌లో కూర్చుంటాడు లేదా నించొని ఉంటాడు. వచ్చేసి నేను పలానా ఫ్లోర్‌కి వెళ్ళాలి అంటే హెల్ప్ చేస్తాడనమాట. సపోజ్ 10వ ఫ్లోర్‌కి వెళ్ళాలి అంటే 10వ ఫ్లోర్ 10వ బటను నొక్కడం అయితే జరుగుతుందనమాట. అంటే జనరల్‌గా ఎందుకంటే లిఫ్ట్ ఆట ఆడుకోకుండా ఎవరిని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చేటటువంటిది ఇతను చేసేటటువంటి పని అనమాట లిఫ్ట్ మ్యాన్‌ది. ఓ సిటీ ఆఫీస్‌లో అనమాట. అతను ఒక కుర్రోడే. హూ త్రూ ఏ ప్యాసింజర్ ఔట్ ఆఫ్ హిస్ లిఫ్ట్. ఇతను ఏం చేశాడు? లిఫ్ట్‌కని వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లిఫ్ట్‌లో ఎక్కినటువంటి వ్యక్తిని బయటికి దోసేశాడు. ద అదర్ మార్నింగ్ ఉదయం పూటన ఏం చేశాడంటే అతన్ని బయటికి దోశాడు. అండ్ వాస్ ఫైన్డ్ ఫర్ ద అఫెన్స్. అతను అలా తోసేసినందుకు అతని జరిమానా అనేది పడ్డం జరిగింది. అంటే ఫైన్ ఏశారు. వాస్ అన్‌డౌటెడ్‌లీ ఇన్ ద రాంగ్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తిని లిఫ్ట్‌లో నుంచి తోసేశారు. ఒక వ్యక్తి అంటే తోసిన వ్యక్తిది తప్పు అంటారు ఎవరైనా సరే. అదే ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ మ్యాన్ ఏదైతే పని చేశాడో అది తప్పు. ఇట్ వాస్ ఎ క్వెషన్ ఆఫ్ ప్లీజ్. అసలంతా ఎక్కడొచ్చింది అంటే ప్లీజ్ అనేటటువంటి ఫ్రేజ్ వాళ్ళ. ఆ పదం వాళ్ళ. ప్లీజ్ అనేటటువంటి పదం వాళ్ళ. అది వచ్చిన తిప్పలన్నిటికి కారణం. ద కంప్లెయినెంట్ అంటే ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో ఇతని మీద ఆ యంగ్ లిఫ్ట్ మ్యాన్ మీద అంటే ఎవరైతే తోసివేయబడ్డాడో ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎంటరింగ్ ద లిఫ్ట్‌లోకి అడుగుపెట్టాడు. టాప్ అన్నాడు. పైకి అన్నాడు. అంతే. ద లిఫ్ట్ మ్యాన్ డిమాండెడ్ టాప్ ప్లీజ్. అదేందండి టాప్ ఏంది? పైకి అంటే ఏంది? ఆ వ్యంగ్యంగా మాట్లాడడం ఏంది? టాప్ ప్లీజ్ అనలేరు. దయచేసి పైకి పోనీయ్యా ప్లీజ్ అని అనలేరు. అండ్ దిస్ కన్సెషన్ బీయింగ్ రిఫ్యూజ్డ్. అయితే ప్లీజ్ అని అనాలి కదా అన్నటువంటి మాట ఏదైతే ఉందో బీయింగ్ రిఫ్యూజ్డ్. నేను అనను ప్లీజ్ అని అన్ను ఏంటి అని అడిగాడు ఈ ఎంటర్ అయినటువంటి వ్యక్తి. ఈ నాట్ ఓన్లీ డిసైడ్ టు కంప్లై విత్ ద ఇన్స్ట్రక్షన్ బట్ హర్ల్డ్ ద ప్యాసింజర్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్. అతను ఏదైతే డిమాండ్ చేశాడో పైకి సార్ దయచేసి పైకి తీసుకెళ్ళు బాబు అని అనొచ్చు కదా. ప్లీజ్ వాడు టాప్ ప్లీజ్ అను. కొంతమంది వాడే టోన్ ఏందంటే బాసిజం లాగా ఉంటుంది. సో అక్కడ వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది. టాప్ అన్నాడు. టాప్ అంటే ఏంది? పైకి తీసుకెళ్ళు అంటే టాప్ ప్లీజ్ అను. అంటే నేను అనను. ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. వెంటనే ఇతను ఏం చేశాడు? ఇసిరి బంతిని ఇసిరినట్టు ప్యాసింజర్‌ని లిఫ్ట్‌లో నుంచి బయటికి ఇసిరేశాడు. దిస్ ఆఫ్ కోర్స్ వాస్ ఎ క్యారింగ్ ఎ కామెంట్ ఆన్ మేనర్ టూ ఫార్. ఇది ఏదైతే ఈ ప్రవర్తన ఉందో అది యాక్చువల్‌గా చాలా దూరం పోతుంది. ఈ ఏదైతే ఉందో. డిస్కస్టసీ ఈజ్ నాట్ ఏ లీగల్ అఫెన్స్. అమర్యాదగా మాట్లాడడం అనేది చట్టరీత్యా నేరం కాదు. దానికేం జైలుకి పంపియరు. ప్లీజ్ అని వాడినంత మాత్రాన జైలు శిక్ష వేయరు. అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్‌క్యూజ్ అసాల్ట్ అండ్ బ్యాటరీ. అయితే అమర్యాదగా మాట్లాడాడని మనం దాడి చేసి కొట్టినట్లయితే అదేమవుతుంది? లీగల్ అఫెన్స్ అవుతుంది. చట్టరీత్యా నేరం అవుతుంది. మర్యాదగా మాట్లాడనంత మాత్రాన అతన్ని ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం అనేది తప్పు. ఇఫ్ ఎ బర్గ్లర్ బ్రేక్స్ ఇంటూ హౌస్ అండ్ ఐ నాక్ హిమ్ డౌన్. ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. అతను ఏం చేశాడు? గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. నేనేం చేశా? నెత్తి మీద ఒకటి పీకా అండ్ కింద పడిపోయాడు. ద లా విల్ ఎక్విట్ మీ. అప్పుడు చట్టం ఏం చేస్తుంది అంటే నన్ను నిర్దోషిగా తీరుస్తుంది. అండ్ ఇఫ్ ఐ యామ్ ఫిజికల్లీ అసాల్టెడ్ ఇట్ విల్
మీ టు రిటాలియేట్ విత్ రీజనబుల్ వైలెన్స్. ఒకడొచ్చి నా మీద దాడి చేస్తే దానికి నేను తిరిగి దాడి చేయొచ్చు. చట్టం దానికి ఏం చేస్తుంది? ఆత్మరక్షణ కోసం నేను దాడి చేశాను అంటే దానికి కొన్ని కన్సెషన్స్ ఉంటాయి. ఓకే. అతన్ని ఏందంటే ఒక మర్డర్ చేసే వ్యక్తిగా గానీ, లేకపోతే ఒక దొంగ గానీ చిత్రీకరించదు. కొట్టినంత మాత్రాన నీ మీద ఛార్జ్ షీట్ ఏం ఓపెన్ చేయరు. లేదా నిన్ను ఒక రౌడీ షీటో లేకపోతే ఇంకోటి అట్లా ఏం ఉండదు. ఇట్ డస్ దిస్ బికాస్ ద బర్గ్లర్ అండ్ మై అసైలెంట్ హావ్ బ్రోకెన్ క్వైట్ డెఫినిట్ కమాండ్స్ ఆఫ్ ద లా. ఎందుకని? ఇక్కడ ఎవడైతే బందిపోటు దొంగ ఉన్నాడో లేదా దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో వీళ్ళు చట్టం యొక్క ఆజ్ఞల్ని మితిమీరారు కాబట్టి చట్టం ఏం చేస్తుంది అంటే యువతల వ్యక్తికి కొంత కన్సెషన్ ఇస్తుంది. అంటే అప్పుడు కొట్టొచ్చు. సపోజ్ ఎదుటిన్న వాళ్ళ వ్యక్తి మొదట మన మీద దాడి చేసినప్పుడు మనం దాడి చేస్తే ఆత్మరక్షణకై దాడి చేసినట్టు. బట్ నో లీగల్ సిస్టమ్ కుడ్ అటెంప్ట్ టు లెజిస్లేట్ అగైన్స్ బ్యాడ్ మానర్స్. చెడు ప్రవర్తనలకు మాత్రం ఏ చట్టం శిక్ష వేయదు. ఆర్ కుడ్ శాంక్షన్ ద యూజ్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ సంథింగ్ విచ్ ఇట్ డస్ నాట్ ఇట్ సెల్ఫ్ రికగ్నైజ్ యాజ్ ఏ లీగల్లీ పనిషబుల్ అఫెన్స్. ఇప్పుడు అమర్యాద అనేది చట్టరీత్యా నేరం కాదు. ఒకడొచ్చి మన మీద దురుసుగా మాట్లాడొచ్చు. దానికి మనం కూడా మాట్లాడితే దురుసుగా సరిపోతుంది. ఏదైనా చేయాలనుకుంటే నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కొడతా అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మాట్లాడడం చట్టరీత్యా తప్పు కాదు. ఎంత నోరేసుకొనైనా పడిపోవడం తప్పేం కాదు. నోరేసుకొని పడిపోతే నువ్వు నోరేసుకొని పడిపో. దానికి నువ్వు ఫిజికల్గా హ్యాండిల్ చేస్తే మాత్రం చట్టరీత్యా నీవు శిక్షకి లోన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అవర్ సింపతి విత్ ద లిఫ్ట్ మ్యాన్ వీ మస్ట్ అడ్మిట్ దట్ లా ఈజ్ రీజనబుల్. కొన్నిసార్లు లిఫ్ట్ మ్యాన్ పట్ల కూడా మనం సింపతి ఉండొచ్చు. అవర్ సింపతి విత్ ద లిఫ్ట్ మ్యాన్ కూడా ఉండొచ్చు. వీ మస్ట్ అడ్మిట్ దట్ లా ఈజ్ రీజనబుల్. ఇక్కడ లా ఏంటంటే కొంచెం రీజనింగ్కి ఓటేస్తుంది. It would never do if we were at liberty to box people's ears because we did not like their behavior. ఇక్కడ చట్టం అనేది కొన్ని లాజిక్స్, కొన్ని రీజనింగ్స్ ఉంటాయి. ఆ లీగల్ ప్రొసీజర్ అనేది కొన్ని చట్టరీత్యా ఇప్పుడు చెడు ప్రవర్తన అనేది తప్పు కాదు. అంటే చట్టరీత్యా ఏదైతే శిక్ష వేయాలో శిక్షార్హుడు కాదు. ఇప్పుడు అతను ప్లీజ్ అన్నంత మాత్రాన చట్టరీత్యా శిక్షార్హుడు కాదు. కానీ చెడు ప్రవర్తన చూపించాడని టు బాక్స్ పీపుల్స్ ఇయర్, చెళ్ళు అనేటట్టు కొట్టడం, గూబ అదిరిపోయేటట్టు. బాక్స్ పీపుల్స్ ఇయర్స్ అంటే గూబ అదిరేటట్టు కొట్టడం. వీ డిడ్ నాట్ లైక్ దర్ బిహేవియర్. మనం ప్రవర్తన నచ్చలేదని ఎదుటివాడి చెళ్ళు అనిపించడం, గోబ అదిరేటట్టు చేస్తే ఆర్ ద టోన్ ఆఫ్ దిర్ వాయిసెస్, వాళ్ళ యొక్క టోన్, బాసిజం టోన్ ఉన్నంత మాత్రాన లేదు మొహాన్న చిట్లించుకొని కోపం గుర్రని చూసినంత మాత్రాన మనం చట్టాన్ని చేతిలో తీసుకొని మనం స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం ఇలాంటి పనులు చేసామనుకోండి, ఎదుటివాడి ప్రవర్తన నచ్చలేదనో, ఎదుటివాడు కోపంగా చూశాడనో, నేను చట్టాన్ని చేతిలో తీసుకొని ఒకటి గోకేసి కొడతాను అంటే లాజిక్ కుదరదనమాట. ఇక్కడ అమర్యాదగా ఉన్నందుకు అతనికి శిక్ష ఏం పడకపోగా మీరు అయినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఇచ్చారో దానికి మాత్రం శిక్ష పడుతుంది. అండ్ ద గట్టర్స్ ఆఫ్ ద సిటీ వుడ్ రన్ విత్ బ్లడ్ అండ్ ఆల్ డే. అవర్ టోన్ ఆఫ్ దిర్ వాయిసెస్ మీద అవర్ ఫిస్ట్ వుడ్ నెవర్ బి ఐడిల్. మనం పిడికిలు బిగించి ఇక గుద్దుతా ఉంటాం. ఎవరి ప్రవర్తన, ఇప్పుడు బస్సు ఎక్కాం, చాలా మంది ప్రవర్తన నచ్చదు, అందుకని పిడికిలు బిగించి గుద్దుతా పోతే. అండ్ ద గట్టర్స్ ఆఫ్ ద సిటీ, ఈ సిటీలో ఉన్నటువంటి మురికి కాలువలు ఏవైతే ఉన్నాయి, గట్టర్ అంటే మురికి కాలువ, వుడ్ రన్ విత్ బ్లడ్ ఆల్ డే. అలా అయితే అందరినీ కొట్టుకుంటా పోతే ఇక్కడ లిఫ్ట్ మ్యాన్కి ఆ ఎక్కినటువంటి వ్యక్తి నచ్చలా, ప్రవర్తన నచ్చలా, ప్లీజ్ అని యాడ్ చేయమన్నాడు, నేను చేయను బో అన్నాడు, బంతిని ఇసిరినట్టు బయటికి ఇసిరేసి లిఫ్ట్ పోనిచ్చాడు. అలానే ప్రతి వ్యక్తికి కూడా ఎదుటి వాని ప్రవర్తన నచ్చలేదు కాబట్టి నేను ఫిజికల్గా హ్యాండిల్ చేస్తాను అంటే ఏమవుతుంది అంటే అప్పుడు చట్టరీత్యా వారు నేరస్తులు అవుతారు. అందుకని రెచ్చగొడతారు, కొట్రా దమ్ముంటే చేయరా అంటారు. మనం చేసామనుకోండి, అన్నందుకు కోర్టులో వాడికి ఏం పడదు, వాడి రూపాయి కూడా వసూలు ఏం కాదు. పైగా నీదే వైద్య ఖర్చులు కోసం మళ్ళీ మనమే పెట్టుకోవాల్సి ఉండేది అనమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి. రెచ్చగొట్టాడనో లేకపోతే ఇంకోటనో ఏమాత్రం కూడా
చెయ్యి అనేది వేసుకో. ఎటువంటి కేసులో అయినా, ఈవెన్ భార్యాభర్తల కేసులో అయినా గమనిస్తే ఆమె మీద పడిపోతుంది, అసలు గట్టి గట్టి కేకలేస్తుంది, అరుస్తుంది, అసలు గంటల తరబడి ఇసికిచ్చేస్తా ఉంటుంది. చట్టరీత్యా నేరం కాదు అది. కానీ భర్త ఒక దెబ్బ వేస్తే మాత్రం గృహహింస అనమాట. అట్లా ఐ మే బి యాజ్ అన్సివిల్ యాజ్ ఐ మే ప్లీజ్. నేను ఎట్లాగైనా సరే నా ప్రవర్తనని చాలా భయంకరంగా నేను మాట్లాడొచ్చు, లేదా మొహాన్ని చిట్లించుకోవచ్చు, లేకపోతే ప్లీజ్ అనేటటువంటిది వాడకుండానే నేను నా బ్రతుకుని వెల్లడి చేయొచ్చు. ఎవరిని కేర్ చేయను, అరుస్తాను. అండ్ ద లా విల్ ప్రొటెక్ట్ మీ అగెయిన్స్ట్ వైలెంట్ రిటాలియేషన్. అయినప్పటికీ నా మీద ఎవడైనా చెయ్యేస్తే దానికి చట్టం నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అరిస్తే అరువు, కొడితే కొట్టు, అంతేగాని అరిచినందుకు వాడి మొహం బాగోలేదనో, వాడు ప్లీజ్ అనలేదనో కొడతానంటే ఎవరైతే యువతల పక్షంగా చట్టం అతనికే కావలిగాస్తుంది. ఐ మే బి హార్టీ, నాకు తల బిరుసై ఉండొచ్చు, మంచి గర్విష్ఠినై ఉండొచ్చు, ఆర్ బూరిష్, అసలు అసలు జగముండినవచ్చు. అండ్ దేర్ ఈస్ నో పెనాల్టీ టు పే. కానీ ఇక్కడ ఎలాంటి శిక్ష వారికి పడదు. ప్లీజ్ అని అన్నంత, ఏరా పోరా అన్నంత మాత్రాన ఎటువంటి శిక్ష చట్ట ప్రకారం పడదు. టు పే ఎక్సెప్ట్ ద పెనాల్టీ ఆఫ్ బీయింగ్ రిటెన్ డౌన్ అండ్ ఇల్ మేనర్డ్ ఫెలో. మహా అయితే సోషల్లీ మామూలుగా జనాలు ఏమనుకుంటారు, అది వాడు మంచోడు కాదురా, వాడి జోలికి పోమాకని, మంచోడు కాదు, వాడి నోరు మంచిది కాదు, వదిలేయండి వాడిని అనేటటువంటి ఒక మచ్చ పడుతుందే తప్ప చట్ట ప్రకారం వాడు క్లీన్ బీయింగ్, వాడి మీద ఒక్క శిక్ష కూడా పడదు. కానీ నోరేసుకొని పడిపోయిన అమితమైన గర్వం తల ఎక్కిపోయి కొమ్ములు మొలిసి ఉన్న అతనికి శిక్ష పడదు. అతను గట్టిగా మాట్లాడిన పొగరుబోత్తనంతో ఉన్న అతనికి మాత్రం ఎటువంటి శిక్ష పడదు. కానీ మనం అతని పొగరుతనం కానీ, అతని యొక్క అమర్యాదకర ప్రవర్తన కానీ తట్టుకోలేక మన కంట్రోల్, మన ఏదైతే మనం కొంచెం స్థిత ప్రజ్ఞత ఉంటుంది కదా, అది కోల్పోయి, మానసిక సంతులన కోల్పోయి వాడి మీద పెడితే మాత్రం చట్టం వాడి వైపే ఉంటుంది తప్ప మన వైపు ఉండదు. ద లా డస్ నాట్ కంపెల్ మీ టు సే ప్లీజ్. చట్టం ఎప్పుడు కూడా ఒకరికి దయచేసి అనే పదం వాడండి అని చెప్పదు. ఆర్ టు అట్యూన్ మై వాయిస్ టు అదర్ పీపుల్స్ సెన్సిబిలిటీస్. వేరే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిని బట్టి నా వాయిస్ ని తగ్గించుకోమని కూడా చట్టం చెప్పదు. ఎనీ మోర్ దాన్ ఇట్ సేస్ ఐ షల్ నాట్ వ్యాక్స్ మై మస్టాష్. అదేం చెప్పదు నీ మీసాలకి వ్యాక్స్ చేయించుకోవద్దని గాని, ఆ డై మై హెయిర్, జుట్టుకు రంగు వేసుకోవద్దని గాని, వేసుకోమని గాని, వేర్ రింగ్లెట్స్ డౌన్ మై బ్యాక్. కాబట్టి ఈ అవి పెట్టుకోండి, ఆభరణాలు ఈ పెట్టుకోండి అని గాని ఏమి చెప్పదు. వద్దని చెప్పదు, పెట్టుకోమని చెప్పదు, ఏమి వద్దు పెట్టుకోవద్దు అట్లా చెప్పదు. ఓకే, నీ మీసాలకి వ్యాక్స్ వ్యాక్స్ ఎక్కడ పెడతారండి? జనరల్ గా ఆడోళ్ళు ఫుల్ క్లీన్ గా కనబడటానికి కాళ్ళకి ఎలాంటి వాటి వ్యాక్స్ పెడతారు. వ్యాక్స్ పెట్టి లాగితే దెబ్బకి ఏమవుతుంది, మొత్తం వెంట్రుకలన్నీ ఊడొస్తాయి. మస్టాష్ పెడితే మామూలుగా ఉండదు విషయం. కాబట్టి చట్టం ఏమి చెప్పదు, వీటి గురించి ఏం ప్రస్తావన తీసుకురాదు. ఇట్ డస్ నాట్ రికగ్నైజ్ ద లాసరేషన్ ఆఫ్ ఫీలింగ్స్. మన మనోభావాలు ఏవైనా దెబ్బతింటే చట్టం అస్సలు పట్టించుకోదు. ఓకే, నష్టం ఏం జరిగిందనేది చూస్తుంది అంతే తప్ప మన మనోభావాలు దెబ్బతిని గుండె బద్దలైనా కానీ దాని ప్రూఫ్ అడిగితే, నీ గుండె బద్దలైందా చూపి, ప్రూఫ్ ఎక్స్రే చూపించు అని అడుగుతుంది. కాబట్టి చట్టానికి మనం ఏం చూపించలేం. యాజ్ ఎ కేస్ ఫర్ కాంపన్సేషన్, నీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే దానికి ఏం కోర్టు ఏం చెప్పదు, నాకు కాంపన్సేషన్ కావాలి, నష్టపరిహారం కావాలి, నాకు గుండె బద్దలు చేశాడంటే కుదరదు. దేర్ ఈస్ నో అలయన్స్ ఫర్ మోరల్ అండ్ ఇంటెలెక్చువల్ డ్యామేజెస్ ఇన్ దీస్ మ్యాటర్స్. నైతికమైనటువంటి విషయాలకు చట్టరీత్యా ఎటువంటి నేరము ఆపాదించబడదు. అండ్ ఇంటెలెక్చువల్ డ్యామేజెస్ ఇన్ దీస్ మ్యాటర్స్, ఇంటెలెక్చువల్ డ్యామేజ్ అయినా కనబడాలి, చట్టానికి ఒక ఎక్స్రే చేసి చూపించాలి, కొట్టడం ద్వారా ప్రూఫ్ కావాలన్నమాట. కాబట్టి ఇక్కడ అమర్యాదకర ప్రవర్తన అనేది ఉన్నప్పటికీ కూడా అతను తిడితే నువ్వు తిట్టు అంతే తప్ప ఫిజికల్ హ్యాండ్లింగ్ వద్దు. అలాంటప్పుడు ఒకవేళ ఫిజికల్ గా హ్యాండ్లింగ్ చేస్తే మనం చట్టం
వేసేటటువంటి శిక్షలకి తలొగ్గాల్సి ఉంటుంది. దిస్ డజంట్ మీన్ దట్ డ్యామేజెస్ ఆర్ నెగ్లిజిబుల్. ఇక మన మనోభావాలన్నవే అవి చట్టం దృష్టిలో చాలా తేలిగ్గాను తీసేసినట్టే ఉంటాయి గానీ, నిజంగా మనసు బద్దలవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే. అంటే జరిగే డ్యామేజ్ అనేది చాలా కనబడినటువంటివి. ఇప్పుడు లిఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. తనకు ఒక అవమానం జరిగిందక్కడ. అది చిన్నదేం గాదు. ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ లిఫ్ట్ మ్యాన్ మచ్ మోర్ acutely hurt by what he regarded as a slur upon his social standing than he would have been if he had a kick on the shins for which he would have got a legal redress. ఇక్కడ మనం జరిగిందేందంటే, ఇప్పుడు అతనికి జరిగినటువంటి ఏదైతే అవమానం ఉందో టోటల్‌గా అది ఎంతో బాధాకరమైంది. అతని మీద ఒక మచ్చ లాంటిది. గౌరవం ఇయ్యకుండా అగౌరవంగా మాట్లాడడం అనేది నిజంగా ఒక మచ్చ. టోన్‌ని బట్టి అది తెలిసిపోతుంది. ఇప్పుడు గౌరవంగా మాట్లాడడానికి, అగౌరవంగా మాట్లాడడానికి కూడా సేమ్ నోరే. కానీ టోన్ మారుతుంది. వ్యవహార శైలి మారుతుంది. చూసేటటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో అది మారుతుంది. టోటల్ అదే. ఇతన్ని పాపం ఏమైనా కాళ్ళ మీద తన్నారనుకో, ఆ నొప్పి కొద్దిసేపే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతని మీద ఏదైతే అమర్యాదగా అందరి ముందు ఆ లిఫ్ట్‌లో ఎక్కినటువంటి వ్యక్తి మాట్లాడాడో అది ఒక మచ్చలాగుంటుంది. అంతమంది ముందు అతను అవమానపడ్డాడు గదా! నష్టం జరిగింది గదా! ఆ నష్టాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. లీగల్ రెడ్రెస్ ఏం జరగదు. ద పెయిన్ ఆఫ్ ఎ కిక్ ఆన్ ద షీన్ సూన్ పాసెస్ అవే బట్ ద పెయిన్ ఆఫ్ ఎ వూండ్ టు అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ అవర్ వానిటీ మే పాయిజన్ ఎ హోల్ డే. ఏదైతే అతను అవమానం పొందాడో అది ఓ రోజు మొత్తాన్ని అతనికి చాలా బాధ పెట్టేస్తుంది. తర్వాత చిన్నగా మర్చిపోతాడనుకోండి. ఒక కాలు మీద తన్నామనుకోండి. అతను ఏం చేయొచ్చు అండ్ ఆ దెబ్బ అనేది మానిపోవచ్చు. అతని ఆత్మగౌరవం మీద పడిన దెబ్బ ఏదైతే ఉందో అది దానివల్ల చాలా బాధపడతాడు అతను ఆ రోజంతా కూడా. అదేం తక్కువేం కాదు. ఇప్పుడు ఏజీ గార్డినర్ ఏం చెప్తున్నాడంటే లిఫ్ట్ మ్యాన్ గురించి చెప్తున్నాడు. పాపం అతను అట్లా చేయలేదనుకో. డినైడ్ ద రిలీఫ్ ఆఫ్ థ్రోయింగ్ ద అదర్ ఆఫ్ హిస్ వూండ్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్. ఏదైతే తన ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టాడో అది గనక అతని బయటికి నెట్టి ఉండకపోతే, ఆ రిలీఫ్ గనక తాను పొందకపోతే ఆ గాయం తనకు గాయపడ్డాడు. ఆత్మగౌరవానికి గాయం తగిలింది. సార్ ఇట్లా మీరంటే అట్లా టాప్ అని అట్లా కాదు. ప్లీజ్ అనండి. నేను మనిషినే మీలాగే అన్నాడనుకో. అతను పోరా నీకిచ్చేదేందిరా మర్యాద అన్నాడనుకోండి. సరే సైలెంట్‌గా ఉండిపోయాడు. పాపం అతను ఏం చేస్తాడు రోజంతా దానికి కోడి గుడ్డును పొదిగినట్టు అది మనసులో పెరిగి 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 ఆ ఇన్సల్ట్ అనేది అవమానం అనేది ఆ లోపలే కుమిలిపోయి చివరికి సాయంత్రానికి ఏం చేస్తాడు ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడు ఆ కోపాన్నంతా వైఫ్ మీద చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడంటే అక్కడ వచ్చిన జీతం అంతా తీసుకెళ్లి వైఫ్ని పోషించడానికో దేనికో చేసి ఉంటాడు కదా. ఇది కూడా తీసుకెళ్లి ఆ చెత్త అంతా తన వైఫ్ మీదే వేస్తాడు. యాజ్ ద ఓన్లీ వే ఆఫ్ రెస్టోరింగ్ హిజ్ ఈక్విలిబ్రియం. అలా తిట్టడం ద్వారానో తిట్టి ఏం చేస్తాడంటే తాను మామూలు స్థితికి వస్తాడనమాట. ఫర్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మోర్ క్యాచింగ్ దాన్ బ్యాడ్ టెంపర్ అండ్ బ్యాడ్ మేనర్స్. ఇక్కడ ఒక్క బ్యాడ్ టెంపర్ మనం చూపిస్తే ఒక వ్యక్తి మీద అది స్నోబాల్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఒకళ్ళ మీద చెత్త పోస్తే వాడు ఆ చెత్తంతా ఏరుకొని మరలా ఆ చెత్తను తీసుకెళ్ళి ఇంకోటి మీద బొయ్యాల. ఇక్కడ జరిగిందేంది ఎవడైతే లిఫ్ట్లో దూరాడో లిఫ్ట్లోకి వచ్చాడో ఆ వ్యక్తికి ఏదో ఒక చిన్న విషయం జరిగి ఉంటుంది. అది తీసుకొచ్చి లిఫ్ట్ మ్యాన్ మీద తన కోపాన్ని చూపించాడు. ఇప్పుడు లిఫ్ట్ మ్యాన్ ఏం చేస్తాడు ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడ మీద కోపం చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది ఇంట్లో చిన్న పిల్లోడు ఎవరైనా ఉంటే వాడి మీద చూపిస్తుంది. వాడేం చేస్తాడు ఏదైనా బొమ్మ ఉంటే దాని మీద చూపిస్తాడు. కాబట్టి ఇట్లా ఒక చైన్ రియాక్షన్ లాగా ఇది ఉంటుంది అనమాట. చైన్ ఆఫ్ రూడ్నెస్ అంటారు దీన్ని. వెర్ సన్ Anthony absolute bullied Captain Absolute. The latter went out and bullied his man Fag, whereupon Fag went out downstairs and kicked the page boy. Probably the man who said talk to the lift man was really only getting back on his employer who had not said good morning. ఇదంతా చైన్ రియాక్షన్ అనమాట. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు ఒక బుక్ లో దాని వెన్ సర్ ఆంథనీ అబ్సల్యూట్ బిల్లీడ్ కెప్టెన్ అబ్సల్యూట్. సర్ ఆంథనీ అనేటటువంటి వ్యక్తి కెప్టెన్ అబ్సల్యూట్ ని బెదిరించాడు. అప్పుడు
ఏదైతే ద లాటర్ వెంట్ అవుట్, కెప్టెన్ అబ్సల్యూట్ వెళ్ళిపోయి బెల్లీడ్ హిస్ మ్యాన్ ఫ్యాగ్. అక్కడ తన కింద పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఫ్యాగ్ అనేటటువంటి వ్యక్తిని బెదిరించాడు. ఫ్యాగ్ ఏం చేశాడు, వెంట్ అవుట్ ద ఇన్స్టేట్స్, కిందికి వెళ్ళాడు అండ్ కిక్డ్ ద పేజ్ బాయ్. అక్కడ పనిచేసేటటువంటి ఎవరైతే కింద పనిచేసే కుర్రోడు ఉంటాడు, అతని కింద పనిచేసేవాడిని వాడు ఒక తన్నుదంతాడు. ఇక్కడ ఏంటంటే అంత చైన్ రియాక్షన్ అనమాట. ప్రాబబ్లీ ద మ్యాన్ హూ సెట్ టాప్ టు ద లిఫ్ట్ మ్యాన్ వాజ్ రియల్లీ ఓన్లీ గెట్టింగ్ బ్యాక్ ఆన్ హిస్ ఎంప్లాయర్ హూ హ్యాడ్ నాట్ సెడ్ గుడ్ మార్నింగ్ టు హిమ్. ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆ లిఫ్ట్ లోకి ఎక్కినటువంటి వ్యక్తిని ఎవరో తన ఎంప్లాయర్ ఎవరైతే బాస్ ఉన్నాడో గుడ్ మార్నింగ్ చెప్పినా గుడ్ మార్నింగ్ చెప్పు ఉండడు, రిప్లై ఇచ్చి ఉండడు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ బీన్ హెన్పెక్డ్ అట్ బ్రేక్ఫాస్ట్ బై హిస్ వైఫ్. ఎందుకంటే ఆ బాస్ని ఇంట్లో వాళ్ళ ఆవిడ ఏం చేసింది అంటే బాగా తిట్టేసింది, బాగా తిట్టేసింది. అందుకని ఆ తిట్లు తిని 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 బ్రేక్ఫాస్ట్ బదులు ఆ తిట్లు తినొచ్చాడు. మూడు బాగోలు ఆ బాస్కి. పాపం ఈడెళ్ళాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఆయన దగ్గర స్పందన లేదు. ఆయన అంతా ఆ తిట్ల లోకంలో వేరిస్తున్నాడు. టు హూమ్ ద కుక్ హ్యాడ్ బీన్ ఇన్సోలెంట్ బికాస్ ద హౌస్ మేడ్ హ్యాడ్ ఆన్సర్డ్ హర్ బ్యాక్. కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ వైఫ్ ఎందుకు తిట్టింది ఇట్లా అంటే ఈ వైఫ్ మాట అక్కడ ఉన్నటువంటి వంట మనిషి వినల. వంట మనిషి ఎందుకు వినలేదు అంటే హౌస్ మేడ్ ఈ కుక్ని ఎదురు మాట్లాడింది. అంటే కింద పనిచేసేటటువంటి ఒక ఆమె కుక్ని నేను చెయ్యను పో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం కూరగాయలు కట్ చేయను అంది. ఈ వంట మనిషికి నేను చేయలేనండి అంతా కూడా చేయనంది, నేను చేయను, ఏం చేసుకుంటావు చేసుకోపో అని వీళ్ళ ఆవిడ ఏం చేసింది, బాస్ వాళ్ళ ఆవిడ బాస్ని తిట్టుపడేసింది. ఇప్పుడు బాస్ ఏం చేశాడు, ఆఫీస్కి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనిచేసేవాడు ఉన్నాడో గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఆ లిఫ్ట్ లోకి ఎక్కిన వ్యక్తి రెస్పాండ్ అవ్వాలా, దాంతో కోపంతో ఉన్నాడు. లిఫ్ట్ లోకి ఎక్కాడు, టాప్ అన్నాడు, టాప్ ప్లీజ్ అనొచ్చు. ఆ కోపం అంతా ఎక్కడికి ఎక్కాడు, లిఫ్ట్ మ్యాన్ మీద ఎక్కాడు. ఇప్పుడు లిఫ్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, తన కోపం అంతా భార్య మీద గక్కుతాడు. భార్య ఏం చేస్తుంది, పిల్లోడి మీద గక్కింది. పిల్లోడు ఏం చేస్తాడు, బొమ్మ ఏమీ చేయలేదు కాబట్టి అట్లా ఉండిపోయింది. కాబట్టి బ్యాడ్ మేనర్స్ అనేవి కంటాజియస్, అంటు వ్యాధి లాంటివి. Bad manners probably do more to poison the stream of general life than all the crimes in the calendar. ఒక క్యాలెండర్ ఇయర్లోని నేరాలన్నిటికన్నా బ్యాడ్ మేనర్స్ ఎక్కువ విషయాన్ని నింపగలదు, ఎక్కువ డ్యామేజ్ చేయగలదు. వన్ వైఫ్ హూ గెట్స్ ఎ బ్లాక్ ఐ ఫ్రమ్ అన్ అదర్వైజ్ గుడ్ నేచర్ హస్బెండ్, దేర్ ఆర్ 100 who live a life of martyrdom under the shadow of morose temper. చూడండి, భర్త ఇంటికి వెళ్తాడు. ఇది ఎప్పుడో రాసిందండి, ఇప్పుడంటే అంతా మారిపోద్ది. ఒక దెబ్బేస్తే గ్రోయింగ్స్ అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అనుకునేరు ఆ రోజుల్లో, ఏజీ గార్డినర్ రాసిన రోజుల్లో అనమాట. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు, ఇన్ని పడతాడు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒకటి అంటారు, పాపం తలుచుకొని గుడ్డు పొదిగి ఆ అవమానాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ ఏదో ఒకటి ట్రిగ్గర్ ఆన్ చేస్తుంది. పలానా వాళ్ళు ఇది కొన్నారనో అది కొన్నారు, వెంటనే ఒక్కటి పీకుతాడు. పీకంగానే బ్లాక్ అయ్యి అంటే కంటి చుట్టూ మనం సినిమాలో చూసుంటాం, నల్లగా అయితే ఓ గుద్దితే నల్లగా అయితే కదా అట్లా. అప్పుడు భార్య బాధపడుతుంది కదా. పాపం చాలా మంది హస్బెండ్స్ ఇంటికి వెళ్ళి అంత ధైర్యం చేయలేరు, కొట్టలేరు. బ్లాక్ ఐ అనేది వచ్చిందంటే చాలా గొడవలు జరుగుతాయి, ఎందుకని ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకడు కొడతాడు, అది చాలా తక్కువ మ్యాటరు. ఎక్కువ మ్యాటర్ ఏంటంటే ఈ హస్బెండ్ ఇంటికి వెళ్ళి ఈ భార్యల మీద ఇక వాళ్ళ కోపం, మొరోస్ టెంపర్ ఎలా ఉంటారు, అసలు కదిలిస్తే కాటేసే వాళ్ళలాగా ఉంటారు. కదిలిస్తే ఆ కోపంతా చెత్తంతా మీద పోసేటట్టు ఉంటారు. అందుకని పాపం ఇళ్లలోని భార్యలు చాలా మంది ఈరోజు మా ఆయన మూడు బాగోలేదు కాబట్టి మనం ఏం చేద్దాం, ప్రశాంతంగా ఉండనిద్దాం, ఆయన్ని కదలనీయకూడదని పాపం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చెప్పకుండా అంతే ఉండిపోతారు కొన్ని రోజుల వరకు. అలాంటి పొందేవాళ్ళు, మానసిక అలజడిని పొందే భార్యలు ఎంతో మంది ఉన్నారన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే కొట్టేసి అప్పటితో అయిపోయింది. కానీ చాలా మంది కొన్ని రోజుల పాటు గమనించి కానీ మాట్లాడు, ఎందుకంటే భర్త ఉండే టైం చాలా తక్కువ. మహా అయితే నిద్రపో 2-3 గంటలు అందుబాటులో ఉంటాడు కాబట్టి చెప్పుకోవడానికి సంశయిస్తాడు.
బట్ ఆల్ ద సేమ్ ద లా కెనాట్ బికమ్ ద గార్డియన్ ఆఫ్ అవర్ ప్రైవేట్ మేనర్స్. అయితే ఇప్పుడు మనం ఏది పడితే అది చేస్తాము కాబట్టి మా ప్రైవేట్ మేనర్స్ వల్ల మేము రక్షణ పొందుతాం. ఏదైనా చేయొచ్చు అనుకుంటే అట్లా కాదు, అలా ఉండదు. నో డెకాలాగ్ కుడ్ కవర్ ద వాస్ట్ ఏరియా ఆఫ్ అఫెన్సెస్. అంటే ఇక్కడ 10 ఆజ్ఞలు అనమాట. డెకాలాగ్ అంటే 10 ఆజ్ఞలు. ఓ 10 ఆజ్ఞలు ఇచ్చేసి తప్పులన్నిటిని కవర్ చేసేయాలి అవి అంటే కవర్ అవ్వవు. ఇప్పుడు నేరాలు ఉన్నాయి, జస్ట్ ఒక 10 నేరాలు రాసేసి అన్ని కవర్ అవుతాయంటే కావు కదా, వందల సంఖ్యలో ఉంటాయి నేరాలు. నో కోడ్ కుడ్ అడ్మినిస్ట్రేట్ ఏ లా విచ్ గవర్న్ ఆల్ సోషల్ సివిలిటీస్. ఏవైతే మన ప్రవర్తనలు ఉన్నాయో వాటన్నిటిని జడ్జి చేసేటటువంటి చట్టాలు ఏం ఉండవు. అవర్ స్పీచ్, మాట్లాడాడని శిక్ష వేయడం కానీ, ద టిల్ట్ ఆఫ్ అవర్ ఎయిబోర్స్, ఏదో మన కను బొమ్మలు ఉన్నాయి ఎగరేసాడనో, లేకపోతే వెరైటీగా చిక్కిలు ఇస్తారు అనమాట. చిక్కిలు ఇస్తారు రకరకాలుగా ఆ కనుబొమ్మలతో సైగలు చేస్తారు. అండ్ ఆల్ అవర్ మూడ్స్ అండ్ మేనర్, మన మూడ్స్, మన మేనర్స్, ప్రవర్తనకి శిక్ష వేసుకుంటా చట్టాలు ఏం పోవు. ఓకే, కన్ను గీటాడనో, కన్ను కొట్టాడనో, లేకపోతే మన మూడ్స్ అట్లా ఉన్నాడనో, ఇప్పుడైతే ఫోన్ చేశాడనో, ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టుకో అంటున్నారు. అంతే తప్ప ఫోన్ చేశాడని దాన్ని చట్టపరంగా శిక్ష ఏంటంటే 50 సార్లు చేశాడా, బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు కదా. ఇది సమాధానం. ఇట్లా అన్నమాట. కాబట్టి కొన్ని ప్రవర్తనను బట్టి శిక్షించాలి అతన్ని అంటే కుదరదు. ప్లీజ్ అనలా, చట్ట ప్రకారం శిక్ష వేయండి, కుదరదు. ఫోన్ చేశాడు 100 సార్లు, శిక్ష వేయండి. బ్లాక్లో పెట్టుకోవచ్చు కదా, బ్లాక్ లిస్ట్ అనేది ఒకటి ఉంది కదా, బ్లాక్లో పెట్టేయచ్చు కదా. ఇది కాలర్స్ అండి రోజుకి 10 సార్లు చేస్తాను, బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవయా. ఇది ఆన్సర్. ప్రతి ప్రవర్తనకి చట్టం ఏమి మనల్ని కాపలా కాయదండి. బట్ వీఆర్ బౌండ్ టు ఎండోర్స్ ద వర్డిక్ట్ అగైన్స్ ద లిఫ్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయలేం. ఏం చేయాలి? వీఆర్ బౌండ్, ఖచ్చితంగా మనం లిఫ్ట్ మ్యాన్కి సంబంధించి అతనికి ఏం పడింది, పెనాల్టీ పడింది. దాన్ని మనం ధృవీకరించాల్సిందే. అంటే ఏంది, ఆ తీర్పు ఏదైతే ఉందో, వర్డిక్ట్ అంటే తీర్పు, అతని మీద వచ్చినటువంటి ఏదైతే అభియోగం ఉందో దాన్ని అది తప్పుగానే మనం నిర్ణయించాల్సి వచ్చింది. మోస్ట్ పీపుల్ విల్ హ్యావ్ ఏ సర్టెన్ సింపతి విత్ హిమ్. కానీ చాలా మంది లిఫ్ట్ మ్యాన్ మీద కూడా జాలి పడతారు. వైల్ ఇట్ ఈస్ ట్రూ దట్ దేర్ ఈస్ నో లా దట్ కంపెల్స్ అస్ టు సే ప్లీజ్. ఏ చట్టం కూడా నువ్వు దయచేసి అనేటటువంటి మాట మాట్లాడాలి అని ఏ మాత్రం చెప్పదు. ఏ మాత్రం కూడా నువ్వు ప్లీజ్ అనాల్సిందే అని ఒత్తిడి చేయదు. దేర్ ఇస్ అ సోషల్ ప్రాక్టీస్ మచ్ ఓల్డర్ అండ్ మచ్ మోర్ సేక్రెడ్ దాన్ ఎనీ లా విచ్ ఎంజైన్స్ us టు బి సివిక్. ఒక చట్టం ఉంది, సామాజికంగా న్యాయబద్ధమైన చట్టం ఉంది. ఈ చట్టాలు ఎండోర్స్ చేయకపోయినా, ధృవీకరించకపోయినా పవిత్రమైనటువంటి అండ్ చాలా చాలా కాలం నుండి వస్తున్నది ఏంటి, ఎవరితోనైనా మర్యాదకరంగా మాట్లాడండి. కేవలం ఒకళ్ళు మాత్రమే, లేదా ఒక జెండర్ ఇంకో జెండర్ని గౌరవించడమే కాదు, సేమ్ వైస్ వర్స, అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది తెలియాలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవం, మర్యాదని ఇచ్చిపుచ్చుకోవాలి. అండ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ సివిలిటీ ఈస్ దట్ వీ షుడ్ అక్నాలెడ్జ్ ఏ సర్వీస్ ప్లీజ్. అండ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం సివిలిటీ అంటే మర్యాదకరంగా మాట్లాడాలి. అది వీ షుడ్, అదొక సేవలాగా మనం అనుకోవాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే సివిలిటీ. ఆ విధంగా మనం గౌరవప్రదంగా మాట్లాడాలి. ఇక్కడ మనం మర్యాదకరంగా ముందు ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ సర్వీస్ పొందుతున్నాం, దాన్ని గుర్తించడంలో మనం ఏం చేయాలి అంటే, గుర్తిస్తున్నాం అని చెప్పేందుకు థ్యాంక్స్, ప్లీజు ఇలాంటివి వాడుకోవాలి. నువ్వు ఒక సేవ చేస్తున్నావు, నేను దాన్ని గుర్తిస్తున్నా కాబట్టి దానికి గౌరవం కూడా ఇస్తున్నా, అందుకని మనం ఈ పదాలు వాడాలి. ప్లీజ్, థ్యాంక్ యూ, ఇట్లాంటివి. ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఆర్ స్మాల్ చేంజ్ విత్ విచ్ వీ పే అవర్ వర్క్ అవర్ వేస్ యాజ్ ఎ సోషల్ బీయింగ్స్. మనం సామాజిక
మనిషి అంటారు కదా, మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అని. సంఘజీవి మనిషి. మనం సంఘజీవులుగా మెలగాలి అంటే ప్లీజ్ అనో, థ్యాంక్ యూ అనో వాడాలి. కొంతమందికి పొగరు ఎక్కువగా ఉంటుంది. అండ్ వారు దురుస్తనం ప్రవర్తిస్తారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పొగరు పట్టినోళ్ళు ఇంకా పొగరు పట్టినోళ్ళని అవమానిస్తూ ఉంటారు. కానీ మనం సంఘజీవులుగా మనుషులతోనే బతకాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. చివర్లో అయినా మనం మనుషులతో ఉండాలి. అప్పుడైనా నేర్చుకోవాల్సిందే. కాబట్టి మనం ఒక సర్వీస్ పొందుతున్నాము అంటే ఖచ్చితంగా ఇవతల వ్యక్తికి మనం ఏం చేయాలి? బీయింగ్ సివిల్. సివిలిటీ అనేది ఉండాలి. అక్నాలెడ్జ్ చేస్తున్నందుకు మనం గౌరవించాలి. ప్లీజ్ అనో, థ్యాంక్ యూ అనే పదాలు వాడాలి. దే ఆర్ ద లిటిల్ కర్టసీస్ బై విచ్ వీ కీప్ ద మెషిన్ ఆఫ్ లైఫ్ ఆయిల్డ్. ఈ జీవితం అనే యంత్రానికి సులభంగా యంత్రం పనిచేయడానికి ఎట్లాగైతే కందెన అనేది పోస్తామో, కందెన అనేది పోస్తాం. ఎందుకని? ఆయిలింగ్ చేయిస్తుంటాం. బండికి కూడా ఆయిల్ అనేది కొత్త ఆయిల్ పోస్తూ ఉంటాం. ఎందుకని? మెషిన్ స్మూత్ రన్నింగ్ కోసం. జీవితం అనేటటువంటి ఈ యంత్రం కదలాలంటే స్వీట్‌గా ఈ మర్యాద అనేటటువంటి ఆయిల్ అనేది పోయాల్సిందే. మర్యాద ఇవ్వాల్సిందే ఎవరికైనా సరే. దే పుట్ అవర్ ఇంటర్‌కోర్స్ అపాన్ ద బేసిస్ ఆఫ్ ఎ ఫ్రెండ్లీ కోఆపరేషన్ అండ్ ఈజీ గివ్ అండ్ టేక్ ఇన్‌స్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సుపీరియర్స్ డిక్టేటింగ్ టు ఇన్ఫీరియర్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి కుల ప్రకారమో, మత ప్రకారమో లేదా ఉద్యోగ పరంగానో మేము సుపీరియర్స్ మేము మీకన్నా సీనియర్స్ అనేసి బలవంతాన వాళ్ళు మర్యాద పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఎట్లా ఉండాలి ఇదంతా అంటే గివ్ అండ్ టేక్‌గా ఉండాలి. ఇచ్చి పుచ్చుకునే మాదిరిగా ఉండాలి. ఫ్రెండ్లీ కోఆపరేషన్ మీద ఉండాలి. మీరు ఫ్రెండ్లీగా ఉంటే గౌరవం ఇస్తారు పెద్దాయన. నేను పెద్దాయన కాబట్టి నాకు గౌరవం ఇయ్యాల్సిందే అంటే కుదరదు. లేదా ఒకళ్ళన్నారు గౌరవించండి, మర్యాద అంటుంటారు. ఇచ్చి పుచ్చుకోవాలి. అది ఒక్కళ్ళకే కట్టబెట్టింది కాదు. పెద్దవారిని గౌరవించండి, స్త్రీలని గౌరవించండి. అంత మాత్రాన అది రూల్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అవమానకరంగా చూస్తారు అంటే కాదు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. అలానే స్త్రీలు కూడా అంతే. స్త్రీలను గౌరవించండి అంటే వాళ్ళు మాత్రమే గౌరవానికి పాత్రులని కాదు. వారు కూడా పురుషుల్ని గౌరవించాలి. గివ్ అండ్ టేక్. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. ఫ్రెండ్లీ కోఆపరేషన్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సామాజికంగా మాట్లాడుకోవాలి. మనుషులు ఏదో ఒక అవసరాలు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఇన్ఫీరియర్ కాబట్టి, తక్కువ కాబట్టి, చట్ట ప్రకారంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి కాబట్టి మనం మగాళ్ళని ఏం చేద్దాం? అవమానిద్దాం. అవమానకరంగా మాట్లాడదాం. లేదు వయసు ప్రకారంగా చిన్నోడు కాబట్టి నాకు పెద్ద వయసు ఉంది కాబట్టి అవమానకరంగా మాట్లాడేస్తా అంటే అది బాగోదు. ఇట్ ఈస్ అ వెరీ వల్గర్ మైండ్. అది చాలా నీచమైన మనసు అన్నమాట అలాంటిది. ఎందుకని? దట్ వుడ్ విష్ టు కమాండ్ వేర్ హీ కెన్ హ్యావ్ ద సర్వీస్ ఆర్ ఆస్కింగ్ అండ్ హ్యావ్ ఇట్ విత్ విల్లింగ్నెస్ అండ్ గుడ్ ఫీలింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిసెంట్మెంట్. చాలా మంది మర్యాదగా అడిగి తీసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమనుకోకపోతే నేను అటు పక్కన కూర్చోవచ్చా? కూర్చోండి అంటారు. జరుగు అటు కూర్చోవాలన్నారు అనుకోండి, అసలు ఎంత మడిది పో అంటారు. కాబట్టి మనం మెల్లగా మాట్లాడి పని చేయించుకోవచ్చు. సార్ నేను అక్కడ కూర్చుంటాను, కొంచెం కాళ్ళు తీస్తా. పోయా అంటాం. అలాగానే లే దున్నపోతులా కూర్చున్న పెద్ద ఆయన ఇంత వయసు వచ్చింది పో అంటాడు. కాబట్టి అనవసరంగా నోరు పారేసుకోవడం ఉండకూడదు. చిన్నగా ఒక మాటతో అంతా అయిపోయేదానికి 100 మాటలు ప్రయోగించాల్సిన అవసరం లేదు. అది చాలా నీచమైన మనసు. నా యొక్క సర్వీసు లేదా నా యొక్క బలం లేదా నా యొక్క హోదాతో నిన్ను ఒత్తిడి చేసి పని చేయించుకుంటా అని అనుకోవడం అనేది చాలా తప్పు. రిసెంటిమెంట్ అంటే కోపాన్ని పెంచుకోవడం. వీడు దొరకడా, సీనియర్ ఉన్నాడు, ఇట్లానే అన్ని మాట్లాడుతున్నాడు అండ్ అతను ఏం చేస్తున్నాడు, తాను పొందాల్సిన దానికన్నా ఎక్కువ గౌరవాన్ని పొందుతున్నాడు అండ్ గివ్ అండ్ టేక్ గా లేదు, ఒక బానిసలాగా చూస్తున్నాడు అనుకోండి. రిసెంటిమెంట్ ఉంటుంది. ఏంటి రిసెంటిమెంట్? తనలో పెరిగిపోతా ఉండేది కోపం, అస్సలు దొరకడా వీడు. ఏదో ఒక సందర్భం వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడు అంటే పగ అనేది తీర్చుకుంటాడు. అంత అవసరమా? మర్యాదకరంగా మాట్లాడి
అతని చేత పనులనేవి చేయించుకోవచ్చు. ఐ షుడ్ లైక్ టు ఫీచర్ ఇన్ దిస్ కనెక్షన్ మై ఫ్రెండ్. ఇప్పుడు ఒక ఫీచర్ ప్రోగ్రామ్, ఒక ఫీచర్ అంటే ఒక వ్యక్తిని నేను ప్రజెంట్ చేయబోతున్నా ఈ ఈ సంభాషణలో. ద పొలైట్ కండక్టర్. ఒక కండక్టర్ ఉన్నాడు, కండక్టర్. అతను చాలా మర్యాదస్తుడైన కండక్టర్ని నేను ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. బై దిస్ డిస్క్రిమినేటింగ్ టైటిల్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే ఇదేదో వివక్షతో కూడినటువంటి టైటిల్ లాగుంది. అంటే మంచి కోడలు అంటే మిగతా వాళ్ళు చెడ్డ కోడలు అనేగా మీ ఉద్దేశం. ఇక్కడ మంచి కండక్టర్ అంటే మిగతా కండక్టర్లందరూ కూడా చెడ్డోళ్ళనేగా మీ ఉద్దేశం అని అనుకుంటే ఐ డు నాట్ ఇంటెండ్ టు సజెస్ట్ ఏ రివ్యూ టు కండక్టర్స్ జనరల్లీ. దయచేసి అలా అనుకోమాకండి. పెద్ద కోడలు మంచిది అంటే మంచిదని, ఇంకో ఆమె చెడ్డదని కాదు. ఇక్కడ మంచి కండక్టర్ అంటే ఆ కండక్టర్ మంచోడని, మిగతా వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. మిగతా కండక్టర్లు అందరూ కూడా ఇదేదో నేను గద్దిస్తున్నట్టు కాదండి, దయచేసి అది గమనించండి అని అంటున్నాడు ఏజీ గార్డినర్. ఆన్ ద కాంట్రారీ, విరుద్ధంగా, ఐ ఆమ్ డిస్పోజ్ టు థింక్ దట్ దేర్ ఆర్ ఏ ఫ్యూ క్లాసెస్ ఆఫ్ మెన్ who come through the ordeal of very trying calling better than bus conductors do. ఇక్కడ ఏజీ గార్డినర్ యొక్క ఉద్దేశ ప్రకారం ఏంటంటే బస్ కండక్టర్లు మిగతా వాళ్ళ కన్నా కూడా ఎక్కువ కష్టాలు పడతారు అండ్ చాలా ఓర్పు ఉండాలి వీళ్ళ దగ్గర అనేసి అంటున్నాడు. ఎందుకు బస్ కండక్టర్లు ఓర్పుగా ఉండాలి అంటే రకరకాల ప్రజలు ఎక్కుతారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, వాళ్ళతో అందరితో కూడా మర్యాదకరంగా మాట్లాడాలి. అందుకని ఏదైనా తేడా వస్తే ఈజీ గొడవలు అవుతాయి. హియర్ అండ్ దేర్ యూ విల్ మీట్ అన్ అన్ప్లెజెంట్ స్పెసిమెన్ హూ రిగార్డ్స్ ప్యాసింజర్స్ యాజ్ హీస్ న్యాచురల్ ఎనిమీస్. ఈ కండక్టర్లో ఎక్కడో ఒక చోట అరుదుగా కొన్ని మనకి స్పెసిమెన్లు దొరుకుతూ ఉంటారు. అక్కడక్కడ మోడల్స్ లాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరైతే బస్సు ఎక్కుతారో వాళ్ళు కేవలం కండక్టర్ని మోసం చేయాలని ఒకే ఒక్క దురుద్దేశంతో వాళ్ళు బస్సు ఎక్కుతారని అనుకుంటాడు. అంటే ఏంది, బస్ టికెట్ తీయకుండా అంతే కూర్చుంటాడు. ఎవడో వస్తాడు, చెక్ చేస్తాడు, నన్ను బలి పశువు చేయడానికి వీడు ఎక్కాడు బస్సులోకి అన్న విధానంలో ఉంటాడు. ఎవరో ఒకళ్ళు. యాజ్ క్రీచర్స్ హూస్ చీఫ్ పర్పస్ ఆన్ ద బస్ ఇస్ టు చీట్ హిమ్. కేవలం అతను మోసం చేయడానికి ఎక్కుతాడు అనుకుంటాడు. ప్రయాణం అవడానికి కాదు, ఏ నుంచి బి గమ్యస్థానానికి వెళ్ళాలని కాదు, కేవలం బస్ కండక్టర్తో ఆడుకుందాం అనే ఎక్కుతారని అనుకుంటాడు. అండ్ హూ కెన్ ఓన్లీ బి కెప్ట్ రీజనబుల్లీ ఆనెస్ట్ బై లౌడ్ వాయిస్ అండ్ అన్ అగ్రెసివ్ మేనర్. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే గావు కేకలేస్తుంటాడు. నిజాయితీగా వాడిని కూర్చోబెట్టాలి, వాడు టికెట్ తీసుకునేటట్టు చెయ్యాలి అంటే నేను చాలా అగ్రెసివ్గా ఉండాలి, మీద పడి కలిసేయాలా, 1 అంటే 4 అనాలా, అప్పుడే భయపడే వాడు టికెట్ తీసుకుంటాడు, లేకపోతే టికెట్ తీసుకోడు అని అనుకుంటాడు. బట్ దిస్ టైప్ ఈజ్ ఎ రేర్. అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. రేర్ దాన్ ఇట్ యూస్ టు బి. జనరల్గా ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది. అలాంటి మోడల్స్ కనబడతారనమాట. ఐ ఫ్యాన్సీ ద పబ్లిక్ ఓస్ మచ్ టు అండర్ గ్రౌండ్ రైల్వే కంపెనీ. అసలు అండర్ గ్రౌండ్ రైల్వే కంపెనీ ఏదైతే ఉందో దానికి ప్రజలంతా కూడా కొంచెం అప్పు పడ్డారు, బాకీ ఉన్నారని అనుకుంటున్నాను. విచ్ ఆల్సో రన్స్ ద బస్సెస్. ఆ రైల్వే కంపెనీ బస్సులు కూడా నడుపుతుంది. ఫర్ ఇన్సిస్టింగ్ ఆన్ ఎ సర్టెన్ స్టాండర్డ్ ఆఫ్ సివిలిటీ ఇన్ ఇట్స్ సర్వెంట్స్. ఎందుకు అంటే ఈ అండర్ గ్రౌండ్ రైల్వే కంపెనీ వాళ్ళు తమ యొక్క ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళకి చెప్తారనమాట, మీ మాటల్లో మర్యాద అనేది ఉండాలి జనాలతో డీల్ చేసేటప్పుడు అని క్లియర్గా చెప్పేస్తారు. అండ్ టేకింగ్ కేర్ దాట్ స్టాండర్డ్ ఈజ్ అబ్జర్వ్. ఒక స్టాండర్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళ పనోళ్ళు లేదా వాళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. అంటే మర్యాద అనేది ఇవ్వాలి. ఇన్ డూయింగ్ దిస్ ఇట్ నాట్ ఓన్లీ మేక్స్ థింగ్స్ ప్లెజెంట్. దానివల్ల వీళ్ళు ఉద్యోగం చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా జరుగుతుంది. బాగున్నారా, మొన్న గెలిచారు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇట్లాంటివి అనమాట. సింపుల్, వాళ్ళ ఆస్తులు ఏం రాయనక్కర్లా. ఫర్ ద ట్రావెలింగ్ పబ్లిక్ బట్ పర్ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ సోషల్ సర్వీస్. ఇట్లా మర్యాదకరంగా మాట్లాడడం, ఆనందకరంగా ఉండడం అనేది దానివల్ల ఏంటంటే సేవ అన్నమాట. అది
అంతేగాని బోరు కప్పలా మీద పడి టికెట్లు తీసుకోరు ఏం లేదని గవ్ గవ్ అని పడిపోవడం, నువ్వైనా తీసుకో అనడం, రకరకాలుగా టోన్లు మార్చడం, వీటి వల్ల ఏందంటే అనవసరంగా బీపీలు, షుగర్‌లు. ఇట్ ఈస్ నాట్ దేర్‌ఫోర్ విత్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ అన్‌ఫ్రెండ్లీనెస్ టు కండక్టర్స్ యాస్ ఎ క్లాస్ దట్ ఐ పే ట్రిబ్యూట్ టు ఎ పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ దట్ క్లాస్. ఇప్పుడు అలాంటి ఏదైతే గందరగోళ పరిస్థితిలో ఉంటారు బస్ కండక్టర్లు, అందరికి టికెట్లు ఇవ్వాలి, కొంతమంది తీసుకోరు. అండ్ కొంతమంది మీద పడిపోతారు. సమాధానం కూడా ఏంది ఆపవు అనేసి వాళ్ళ మీద పడతారు. ఇలాంటి వాళ్ళు ఒక్క మెరుపు వ్యక్తి ఉన్నాడండి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ ఫస్ట్ బికేమ్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ వన్ డే వెన్ ఐ జంప్డ్ ఆన్ ఏ బస్. రోజు నేను బస్సు ఎక్కుతా ఉంటాను, వెళ్తూ ఉంటాను. అలాంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు బస్సులో అనే సంగతి నాకు తెలీదు. ఆ రోజు తెలిసొచ్చింది. ఫౌండ్ థాట్ ఐ హాడ్ లెఫ్ట్ హోమ్ వితౌట్ ఎనీ మనీ ఇన్ మై పాకెట్. నేను పాకెట్‌లో డబ్బులు పెట్టుకుంటా ఎప్పుడు వచ్చేవాడిని. కానీ ఆ రోజున డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయా, బస్ ఎక్కేసా. ఎవరు? ఏజీ గార్డినర్. ఎవ్రీవన్ హ్యాస్ హ్యాడ్ ద ఎక్స్‌పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రోజు ఒక ఎక్స్‌పీరియన్స్ అనుభవం ఉంటానే ఉంటుంది. డబ్బులు పెట్టుకోకుండా ఎక్కేస్తాం. అండ్ నోస్ ద ఫీలింగ్. మనకు తెలిసిందే. అండ్ మిక్స్డ్ ఫీలింగ్. గాబరా పడిపోతుంటాం. అరే! డబ్బులు లేవు, ఇప్పుడు బస్సు దిగమంటాడురా నాయన. పో బయటికి పో అంటాడు. అమర్యాదగా అంటాడు. సిగ్గు లేకుండా అంటాడు. పో దిగు, బయటికి దిగు. అందరి ముందు పరువు పాయే. విచ్ ద డిస్కవరీ అరౌసెస్. ఇప్పుడు ఏందంటే నేను టికెట్ తీసుకోలేదు అండ్ టికెట్‌కి డబ్బులు లేవు అనే విషయం గనక తెలిస్తే ఏం జరుగుతుంది? గ్యారంటీగా మర్యాదగా "ఓ దిగు, బస్సు దిగు, ముందు నువ్వు బస్సు దిగి మాట్లాడంటాడు." ఆ డిస్కవరీ కనుక జరిగితే అంటే ఇతను టికెట్‌కి డబ్బులు తేలేదని తెలిస్తే చాలు. నిర్దాక్షిణ్యంగా బస్సు దిగు అంటాడు. యూ ఆర్ అనాయిడ్ బికాస్ యూ లుక్ లైక్ ఎ ఫూల్ ఎట్ ద బెస్ట్ అండ్ లైక్ ఎ నేవ్ ఎట్ ద వర్స్ట్. ఎట్లా ఉండిద్దంటే మన పరిస్థితి విసుగు పుట్టిద్ది మన ఆలోచనలతో ముందు. అబ్బా! ఏం మర్చిపోయాను. అరే! డబ్బులు లేవే, ఇప్పుడు ఆడేమంటాడో, అందరి ముందు తిడతాడేమో, దిగమంటాడు, సిగ్గు లేదా, ముందు చూసుకోవాలా వద్దా అంటాడేమో. మనం ఒక మూర్ఖుడికిను ఏమి తెలియని అమాయకుడి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట ఆ క్షణంలో. యూ వుడ్ నాట్ బి అట్ ఆల్ సర్ప్రైజ్డ్ ఇఫ్ ద కండక్టర్ ఐడ్ యూ కోల్డ్‌లీ యాస్ మచ్ టు సే యెస్ ఐ నో ద స్టేల్ ఓల్డ్ ట్రిక్ బాయ్ అనొచ్చు. తెలుసు సార్. ఇలాంటి ట్రిక్కులు చాలా చూసాం సార్. బస్సు దిగండి సార్. నౌ దెన్ ఆఫ్ యూ గెట్. కొంచెం బస్సు దిగి మాట్లాడతావా అంటాడు. గెట్ యూ ఆఫ్. దిగు, ముందు బస్సు దిగు అంటాడు. ఇయన్నీ ట్రిక్కులు మేము చాలా చూసాంలే మా సర్వీస్‌లో అంటాడు. ఈవెన్ ఇఫ్ ద కండక్టర్ ఈస్ గుడ్ ఫెలో అండ్ లెట్స్ యూ డౌన్ ఈజిలీ. చాలా మంచోడైనప్పటికి కూడా ఏం చెప్తాడంటే ముందు నువ్వు కిందకి దిగండి మీరు. యూ ఆర్ ఫేస్డ్ విత్ నెసెసిటీ ఆఫ్ గోయింగ్ బ్యాక్. ఏం జరుగుతుంది? వెంటనే మనం మళ్ళీ వెనక్కెళ్ళాలా? డబ్బులు కావాలి దానికైనా. అండ్ ద ఇన్‌కన్వీనియన్స్, ఎంత ఇన్‌కన్వీనియన్స్. మళ్ళీ ఏదో బస్సు పట్టుకునేగా తెలియక ఎక్కాము, కొంత దూరం ట్రావెల్ చేసాము, మరి నడుచుకుంటా వెళ్ళాలా? ఎవడు రాడు. ఆ కాలంలో ఫోన్‌లుండవు. ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా ఆఫ్ మిస్సింగ్ యువర్ ట్రైన్ ఆర్ యువర్ ఎంగేజ్‌మెంట్. మీరు ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్ మిస్ అయిపోద్దా? లేదా ఎవరితో అయినా కలవాలి, అది పోయిద్దా? ఎంత ప్రాబ్లమాటిక్, ఎంత సంఘర్షణ, ఎంత ఉంటది. ఇయన్నీ ఉంటాయి. కానీ కండక్టర్‌కి అయన్నీ అనవసరం. ముందు నువ్వు బస్సు దిగు. వాడేమనుకుంటాడంటే మోసపుచ్చడానికి ట్రిక్కులు ఇంకో మాట అంటాడు. ఈ ట్రిక్కులు మేము చాలా చిన్నప్పుడే చేశాంలే. దిగు, ముందు బస్సు దిగు అంటాడు. హ్యావింగ్ సెర్చ్డ్ మై పాకెట్స్ ఇన్ వెయిన్ ఫర్ స్ట్రే కాపర్స్. ఏమైనా పొరపాటుగా మర్చిపోయి ఎక్కడైనా సరే ఆ మూలనో, ఈ మూలనో ఒక్క ఒక్క ఏదైనా రాయి ముక్కైనా ఉన్నా ఇచ్చేద్దాం అని అనుకుంటాడు. అండ్ హ్యావింగ్ ఫౌండ్ ఐ వాస్ అట్టర్‌లీ పెన్నీలెస్. అయితే చివరికి ఇతను ఎంత ట్రై చేసినా ఒక్క పెన్నీ ఒక్కటి కూడా దొరకదనమాట. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నాడు. ఐ టోల్డ్ ద కండక్టర్ విత్ యాస్ ఆనెస్ట్ ఎ ఫేస్ యాస్ ఐ కుడ్ అస్యూమ్ దట్. అసలిక జాలిగా, నిజాయితీగా ఐ కుడ్ నాట్ పే ద ఫేర్. నేను ఏదైతే బస్సు టికెట్ డబ్బులున్నాయో పే చేయలేను. అండ్ మస్ట్ గో బ్యాక్ ఫర్ మనీ. ఆ డబ్బుల కోసం నేనేం చేయాలి అంటే, నేను ఇప్పుడు దిగి మళ్ళీ వెనక్కెళ్ళాలి. డబ్బులు లేవు, ఎవరు ఎక్కించుకోరు. కాబట్టి నేను వెనక్కెళ్ళి ఎలా నడుచుకుంటా వెళ్ళి తీసుకొని అప్పుడు నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఓహ్! యూ నీడ్ నాట్ గెట్ ఆఫ్. పర్వాలా, బస్సు ఏం దిగాల్సిన అవసరం, దట్స్ ఆల్ రైట్. ఓకే. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. సెడ్ హి. అతను చెప్పాడు, కండక్టర్ చెప్పాడనమాట. ఆల్ రైట్ సెడ్ ఐ. బట్ ఐ హావ్ నాట్ ఎ కాపర్ ఆన్ మీ. ఒక్క పైసా దమ్మిడి కూడా లేదు నా దగ్గర.
నేను మీకు ఏమి ఇయ్యలేను ఇప్పుడు. ఈ టికెట్‌కి తగ్గ డబ్బులైతే ఇవ్వలేనన్నారు. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. ఓహ్! ఐ విల్ బుక్ యూ త్రూ. నా డబ్బులతో నేను మీకు టికెట్ తీస్తాను. వేర్ డు యూ వాంట్ టు గో? ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు? షాక్ అయిపోయాడు ఒక్కసారి. హి హ్యాండిల్డ్ హిస్ బండిల్ ఆఫ్ టికెట్స్ విత్ ద ఎయిర్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ మీ ఎ టికెట్ ఫర్ ఎనీవేర్ ఫ్రమ్ బ్యాంక్ టు హాంకాంగ్. అసలు ఎంతలాగా అనిపించాడంటే ఈవెన్ హాంకాంగ్‌కి టికెట్ కొట్టమన్నా కొట్టేసేవాడు. అలా ఉన్నాడు మనిషి. ఐ సెడ్ ఇట్ వాస్ ఎ వెరీ కైండ్ ఆఫ్ ఇట్. చాలా మంచోడివయ్యా నువ్వు. అండ్ టోల్డ్ హిమ్ వేర్ ఐ వాంటెడ్ టు గో అండ్ యాస్ హి గేవ్ మీ ద టికెట్ ఐ సెడ్. నేను అడిగిన టికెట్ ఎక్కడైతే అడిగానో అక్కడికి టికెట్ ఇచ్చేశాడు. బట్ వేర్ షల్ ఐ సెండ్ ద ఫేర్? అప్పుడు అడిగా, మీకు డబ్బులు పంపియాలంటే నేను ఎలా పంపించాలండి అని అడిగాడు. ఓహ్! యూ విల్ సీ మీ సమ్ డే ఆల్ రైట్. భలేవాళ్ళు మీరు బస్ ఎక్కుతా ఉంటారు. ఏదో రోజు కనబడకపోను. హి సెడ్ చీర్ఫుల్లీ. చాలా సంతోషంగా చెప్పాడనమాట. హి టర్న్ టు గో. అండ్ దెన్ లక్కీలీ మై ఫింగర్ స్టిల్ వాండరింగ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ మై పాకెట్స్ లైటెడ్ ఆన్ ఎ షిల్లింగ్. ఇక ఈ గందరగోళంలో మనసు ఇటు మాట్లాడుతుందే గాని చేతిలో వేళ్ళు ఏవైతే ఉన్నాయో జోబులో పోనిచ్చి వెతుకుతానే ఉన్నాయి. చిన్న జేబు, చిన్న పాకెట్టు, పెద్ద పాకెట్టు, ఎనక పాకెట్టు వెతుకుతానే ఉన్నాడు. అండ్ ద అకౌంట్ వాస్ స్క్వేర్. షిల్లింగ్ దొరికింది. అండ్ ఏదైతే డబ్బులు ఇవ్వాలో సరిపోయింది. బట్ ద ఫ్యాక్ట్ డిడ్ నాట్ లెసన్ ద గ్లో ఆఫ్ ప్లెజర్ విచ్ సో గుడ్ నేచర్డ్ అండ్ యాక్షన్ హ్యాడ్ గివెన్. కానీ డబ్బులు లేకపోయినా సరే నేను ట్రావెల్ చేయగలిగాను. అతను ఓకే అన్నాడు. ఓకే అన్నాడు. ఇచ్చాడు టికెట్. తర్వాత డబ్బులు దొరికినాయి, అది వేరే విషయం. కానీ అతను దిగిపోయామంటే ఆ క్షణమే దిగిపోవాల్సొచ్చేది. ఆ తర్వాత డబ్బులు దొరికినా మరి నేను ట్రైన్ ఎక్కాలి. ఆ టయానికి ఎక్కుండేవాడిని కాదు. లేదా ఎవరినైనా మీట్ అవ్వాలి. అది కూడా జరిగుండేది కాదు. కాబట్టి ఏందంటే చాలా ఆనందం వచ్చింది. ఇచ్చానులే గానీ చాలా ఆనందం వచ్చింది. అది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనం సమస్య గట్టెక్కాం. ఎలా? కేవలం ఒక మంచి వ్యక్తి వల్ల. A few days after, my most sensitive toe was trampled on rather heavily as I sat reading on the top of a bus. కొన్ని రోజుల తర్వాత బస్సు ఎక్కుతా ఉంటాడు కదా! ఈ డబుల్ డెక్కర్ బస్సులుంటాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాడు. పైన కూర్చొని ఉన్నాడు. చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. చల్లటి గాలి వేస్తుంది. పైన రూఫ్ టాప్ ఏమి ఉండదనమాట. ఇంతలోకి ఎవరో వచ్చి చిటికిన మొయిల్ ఉంటది కదా! దాన్ని తొక్కి పడేశారు. మామూలుగా తొక్కల. ఐ లుక్డ్ అప్ విత్ సమ్ యాంగర్. కోపం వచ్చింది గార్డినర్‌కి. కోపంగా చూశాడు. మోర్ ఎగని బాధతో కూడా. బాధ మరియు కోపంతో కూడినటువంటి చూపును చూశాడు. అండ్ సా మై ఫ్రెండ్ ఆఫ్ ద చీర్‌ఫుల్ కౌంటెనెన్స్. అదే మొహం అండి. ఎవరిదది? ఎవరిదండి ఆ మొహం? కండక్టర్ గారిదనమాట. సారీ సార్ హి సెడ్. వెంటనే సారీ చెప్పాడు. ఎవరు? కండక్టర్. ఐ నో దీస్ ఆర్ హెవీ బూట్స్. చాలా చాలా బరువైన బూట్లండి ఇవి. నాకు తెలుసు. గాట్ దెమ్ బికాస్ మై ఓన్ ఫీట్ గెట్ ట్రాడ్ ఆన్ సో మచ్. అసలు ఇంత బరువైనయి గదా! మరి మీరెందుకు కొన్నారు అంటే, కండక్టర్‌గా నేను చెప్పుకునేదేంటంటే, రోజు చాలామంది నా కాళ్ళు తొక్కి పడేస్తారండి. అండ్ నౌ ఐ యామ్ ట్రెడింగ్ ఆన్ అదర్ పీపుల్స్. ఈ బరువైన బూట్ల ద్వారా ఇప్పుడు నేను తొక్కుతున్న జనాల కాళ్ళు, వాళ్ళు తొక్కడం అటుంచి. హోప్ ఐ డిడ్ నాట్ హర్ట్ యూ సార్. ఇది పరిస్థితి. అందరు తొక్కుతున్నారని ఈ బరువైన బూట్లయితే కొనుక్కున్నా. కాపోతే పెద్దయి అవ్వడం వల్ల పొరపాటున నేనే తొక్కుతున్నాను ఇప్పుడు. క్షమించండి. అండ్ మీకు అంత పెద్దగా ఏం అనిపించలేదనుకుంటా దయచేసి. అంటే హి హాడ్ హర్ట్ మీ బట్ హి వాస్ సో నైస్ అబౌట్ ఇట్ దట్ ఐ అష్యూర్డ్ హిమ్ అట్లా. అండ్ తొక్కాడు. బాగానే నొప్పి పుడుతుంది. అయినప్పటికీ అతను ఏదైతే మాట్లాడాడో స్మూత్‌గా దాని ప్రకారం పెద్దగా నొప్పి ఏం లేదులే అని చెప్పాల్సొచ్చింది. ఆఫ్టర్ దిస్ ఐ బిగాన్ టు అబ్జర్వ్ హిమ్ వెనెవర్ ఐ బోర్డెడ్ హిస్ బస్. ఎప్పుడైనా సరే అతని బస్సు ఎక్కాడు అంటే, ఆ టయానికి అతను ఉన్నాడు అంటే పేపర్ అయి చదవడం కాదు, అతన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఫౌండ్ ఎ క్యూరియస్ ప్లెజర్ ఇన్ ద కాన్స్టెంట్ గుడ్ నేచర్ ఆఫ్ హిస్ బిహేవియర్. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. ఎలాంటి బోర్ ఉండదు. అతను చాలా చక్కగా పలకరిస్తూ ఉంటాడు. హి సీమ్ టు హ్యావ్ అన్ ఇన్‌ఎగ్జాస్టిబుల్ ఫండ్ ఆఫ్ పేషెన్స్. ఏ మాత్రం కూడా అయిపోనటువంటి ఓర్పు అతని దగ్గర ఉన్నాయండి. ఓర్పు ఉంది. అండ్ చాలా ఓర్పుతో ఏదైనా చెప్తాడు. అండ్ ఎ గిఫ్ట్ ఫర్ మేకింగ్ హిస్ ప్యాసింజర్స్ కంఫర్టబుల్. అంతేకాదు తను ఏదైతే బస్ ఎక్కుతారో ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా ఆదరణతో చూస్తాడంట. అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కంఫర్ట్‌గా, ప్రశాంతంగా కూర్చునేట్టు చేస్తాడు. ఐ నోటీస్ దట్ ఇఫ్ ఇట్ వాస్ రైనింగ్ హి వుడ్ రన్ అప్ ద స్టేర్స్ టు గివ్ సమ్‌వన్ ద టిప్ దట్ దేర్ వాస్ రూమ్ ఇన్‌సైడ్. ఇప్పుడు అట్లా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడుతుందనుకోండి. జనరల్‌గా డబుల్ డెక్కర్ బస్సులనమాట ఆ రోజుల్లో. ఇతను పైకెక్కి
ఎవరైనా ఉన్నారా జనాలు ఉంటే, అయ్యా మీరు కిందికి రండి. కింద చెప్పుకున్నాం కదా డబుల్ టాప్ బస్సులు ఇప్పుడు కూడా సినిమాల్లో మనం చూస్తుంటాం కొన్ని సినిమాల్లో. డబుల్ టాప్ ఉంటుంది. ఐ మీన్ డబుల్ డెక్కరు. పైన టాప్ అనేది ఉండదు. వర్షం పడినా ఇంకేమవుతుంది అంటే తడవకుండా పైకెక్కి వర్షంలో ఇతను తడుస్తూ ఎక్కి అయ్యా కింద ప్లేస్ ఉంది మీరు కిందికి రావచ్చు అని చెప్పడానికి ఎక్కుతాడనమాట. విత్ ఓల్డ్ పీపుల్ హీ వాస్ కన్సిడరేట్ యాజ్ ఎ సన్. అసలు పెద్దవాళ్ళనైతే ఒక కొడుకులాగా ఆదరిస్తాడు. అండ్ విత్ చిల్డ్రన్ యాజ్ సొలిసిటర్స్ యాజ్ ఫాదర్. ఒక తండ్రి లాగా చాలా కేర్ గా తీసుకుంటాడు అనమాట ఇతను. హీ హ్యాడ్ ఎవిడెంట్లీ ఎ పెక్యులరీ వార్మ్ ప్లేస్ ఇన్ హిస్ హార్ట్ ఫర్ యంగ్ పీపుల్. అండ్ ఎవరైనా కుర్రోళ్ళు వచ్చారంటే అండ్ ఆల్వేస్ ఇంటెలిజెన్స్ సమ్ మెరీ జస్ట్ విత్ దెమ్. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ముసలోళ్ళు ఉన్నారనుకోండి జాగ్రత్తగా బస్సు ఆపి వాళ్ళు దిగేదాకా నీట్‌గా వాళ్ళని చక్కగా దిగబెడతాడు. అండ్ ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో యాజ్ ఎ ఫాదర్ అంటే ఎట్లాంటి ఇబ్బంది అమ్మా పడతాను అటు జరుగు అటు కూర్చోవాలా అనేసి నీట్‌గా చెప్తాడు. అండ్ కుర్రోళ్ళొస్తే జోకులేస్తుంటాడు. ఇఫ్ హీ హ్యాడ్ ఎ బ్లైండ్ మ్యాన్ ఆన్ బోర్డ్ ఎవరైనా గాని గుడ్డోడు గనక ఆయన బస్సు ఎక్కాడనుకోండి, ఇట్ వాస్ నాట్ ఎనఫ్ టు సెట్ హిమ్ డౌన్. కిందకి దింపడమే గాదు. అతన్ని చక్కగా ఒక సేఫ్‌గా ఉండేటటువంటి పక్కన పేవ్‌మెంట్ ఉంటుంది గదా! జనాలు నడవడానికి. ఆ ప్లేస్‌లో దిగబెట్టి మరి వస్తాడు. హి వుడ్ కాల్ టు బిల్ ఇన్ ఫ్రంట్ టు వెయిట్ వైల్ హి టుక్ హిమ్ అక్రాస్ ద రోడ్. రోడ్డు దాటిస్తాడు. రౌండ్ ద కార్నర్ మూల ఉంటే మూల దాటిస్తాడు. అదర్‌వైజ్ సేఫ్‌లీ ఆన్ హిస్ వే. తాను ఎళ్ళే దారిలో సేఫ్‌గా దిగబెట్టి వస్తాడు. ఇన్ షార్ట్ ఐ ఫౌండ్ హి ఇర్రేడియేటెడ్ సచ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ గుడ్ టెంపర్ అండ్ కైండ్లీనెస్ దట్ ఎ జర్నీ విత్ హిమ్ వాస్ ఎ లెసన్ ఇన్ నేచురల్ కర్టసీ అండ్ గుడ్ మేనర్స్. అతనున్న ప్లేస్ అంతా ఆనందంగా ఉంటుందండి. ఆ కండక్టర్ అతన్ని చూసిన తర్వాత అసలు అలా అనిపించింది. అతనేం తప్పు చేయడని కాదు. కాలు దొక్కాడు. ఏజీ గార్డినర్ కాలు దొక్కాడు. అయినప్పటికీ అతని మాట, ప్రవర్తన ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు చుట్టూ ఉన్నోళ్ళు. తన దగ్గరున్న చెత్తంతని ఆ జనాల మీద పోయట్లా. జనరల్‌గా జరిగేదిదే. ఒకడు ఇంకోడి మీద చెత్త, ఇంకోడు అట్లా పోసుకుంటా ఉంటారు. అలా ఉండకూడదు. మనమేం చెత్త పోస్తే మనం దాన్ని క్లీన్ చేసుకొని సేఫెస్ట్ ప్లేస్‌లో డంప్ చేయాలి. అంతే తప్ప జనాలందరి మీద అంటే ఏంటి? మొగుడు తిట్టాడని భార్య ఎళ్లి కొడుకుని తన్ని, కొడుకుని కొట్టి, కొడుకేమో పక్కనున్న చెల్లిని కొట్టి, ఆడి చెల్లెల్ని కొట్టి అండ్ ఇక ఆ అమ్మాయి ఏం చేసిద్ది, మళ్ళీ బొమ్మను పగలగొట్టి, లేపోతే ఇంకోటి. ఇట్లా ఒక చెత్త అనేది అట్లా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. వాట్ స్ట్రక్ మీ పర్టిక్యులర్‌లీ వాస్ ద ఈజ్ విత్ విచ్ హి గాట్ త్రూ హిస్ వర్క్. తన పనిలో ఎంత ప్రశాంతంగా, హ్యాపీగా చేసుకుంటున్నాడనేది తనకు బాగా నచ్చిందనమాట ఈజీ గార్డెనర్‌కి. ఇఫ్ బ్యాడ్ మేనర్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! ఏ ఎళ్లి బిని కొడితే బి ఎళ్లి సిని కొట్టి, సి ఎళ్లి డిని కొట్టి ఇయన్నీ కూడా ఏంది అంటువ్యాధి లాంటివి. సో, ఆల్సో గుడ్ మేనర్స్ మంచి అలవాట్లు కూడా అదే విధంగా అంటువ్యాధి లాంటివే. చెడు పనులే కాదు మంచి పనులు కూడా అంటువ్యాధి లాంటివి. ఇఫ్ యూ ఎన్‌కౌంటర్ ఇన్‌సివిలిటీ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఆప్ట్ టు బికమ్ అన్‌సివిల్. మన జీవితంలో మనం ఎక్కువగా అన్‌సివిల్ చూసామనుకోండి. అంటే ఎవరు మర్యాద మనం కూడా అట్లానే తయారవుతాం. బట్ ఇట్ ఈస్ అన్ అన్‌యూజువల్లీ అన్‌కూత్ పర్సన్ హూ కెన్ బి డిసగ్రీ విత్ సన్నీ పీపుల్. అయితే కొంతమందుంటారండి. మనతో అగ్రీ చేయకపోవచ్చు. కాబట్టి మనం ఏ వాతావరణంలో ఉన్నామని అమర్యాదగా ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లా గాకుండా సివిల్‌గా ఉన్నాడనుకోండి చదదాపు మర్యాదకరంగా మాట్లాడితే దానికి కూడా రిప్లైగా మర్యాదకరమైనదే వస్తుంది. ఎవడో ఉంటాడు. ఎలాంటోడు అన్‌కూత్ పర్సన్ అసలు ఎట్లా అంటే కొంచెం చండాలు లాంటోడు ఉంటాడు. అంటే వాడి ప్రవర్తన చండాలుడంటే ఏందంటే వాడి ప్రవర్తన చండాలంగా ఉంటది. ప్రవర్తన చండాలంగా ఉన్నాడు. అన్‌కూత్ పర్సన్ అంటే. అతను పాపం మంచిగా ఉండే వాళ్ళతో కూడా చండాలంగా ప్రవర్తిస్తాడు. అమర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇట్ ఈస్ విత్ మేనర్స్ యాజ్ విత్ ద వెదర్. అని ఎట్లా ఉండిద్దంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే మన మేనర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం గనక మంచి ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేశామనుకోండి ఏమవుతుంది? మనకొచ్చేవి కూడా మంచిగా ఉంటాయి. నథింగ్ క్లియర్స్ అప్ మై స్పిరిట్స్ లైక్ ఎ ఫైన్ డే. ఒక మంచి రోజనేది చాలా ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందనమాట. జనరల్‌గా ఏంటంటే పొద్దున్న ఆఫీస్‌కెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి ఏదైనా పని చేసుకొని అలసిపోతాం. మానసికంగా అలసిపోతాం. శారీరకంగా కాదు. చాలా ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ అది ఆ డే అనేది ఫైన్ డే అవ్వాల. అప్పుడు మనం ఉల్లాసంగా ఉండగలుగుతాం చివర్లో గూడా. కానీ ఎవడో ఒకడు తిట్టడం, ఎవడో ఒకడు అనవసర అకారణంగా నొసలు చిట్లించడం గావచ్చు,
వాళ్ళు ఏదైనా చేసి మన రోజుని చెడగొడతారు. కానీ కీట్స్ ఏం చెప్పాడంటే, ఒక ఫైన్ డే ఒక మంచిగా జరిగిందనుకోండి ఆ రోజు, ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే అంత ఉత్సాహంగా ఉంటుంది చివర్లో గూడా. అండ్ ఏ చీర్‌ఫుల్ పర్సన్ డెసెండ్స్ ఆన్ ఈవెన్ ద గ్లూమియస్ట్ ఆఫ్ అస్. చాలా బాధగా ఉంది. కానీ ఒక మంచి ఆహ్లాదకరపరిచే వ్యక్తి వచ్చాడు. అది ఒక దీవెనలాగా ఉంటుంది. ఒక ఫైన్ డే ఉన్నంత దీవెన తీసుకొస్తాడు. బాగోలా, అంతా బాగోలా. అసలు ఎంతో చెండాలం ఉంది రోజు. ఒక కవి ఉంటాడు. రాబర్ట్ ఫ్రాస్ట్. అతను రాబర్ట్ ఫ్రాస్ట్ సమ్ పర్సన్. చాలా బాధలో ఉంటాడు. వెళ్తుంటాడు. ఇంతలో ఒక కాకి వచ్చి ఒక చెట్టు మీద వాలిద్ది. వాలంగానే ఆ చెట్టు మీద ఉన్నంత ఐస్ మొత్తం అతని నెత్తి మీద పడిద్ది. చాలా బాధలో ఉంటాడు. చాలా బాధలో ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఐస్ నెత్తి మీద పడిందో అతనేమనుకుంటాడంటే, ఆ! దేవుడే నువ్వు భయపడొద్దు. నీకు దీవెనలు ఇస్తున్నాను. నీ నెత్తి మీద అద్భుతంగా కురిపిస్తా. అతను వెళ్ళేటప్పుడు ఉండదది. అలా వెళ్ళి అలా చెట్టు కిందకి వెళ్తున్న టైంలో మొత్తం అతనికి మీద చల్లగా పడుద్దనమాట. అప్పుడు అతని మూడంతా మారిపోతుంది. అలానే ఒక వ్యక్తి మంచి వ్యక్తి గనక ఒక చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి రోజంతా దీవెనను ఒకేసారి తీసుకొచ్చేస్తాడు. అండ్ సో ఇట్ వాస్ ఆల్వేస్ ఫైన్ వెదర్ ఆన్ ద పొలైట్ కండక్టర్స్ బస్. ఆ కండక్టర్ బస్ అంతా కూడా చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. అండ్ హిస్ ఓన్ సివిలిటీ. కారణం అతను ఇచ్చేటటువంటి మర్యాద. హిస్ కాన్సిలియేటరీ అడ్రస్. అండ్ అతను ఓర్చుకుంటాడు. తగ్గుతాడు. ఏందంటే కలుపుకొని వెళ్తాడు. ఎక్కడైనా సరే ఏదైనా గానీ, కొంచెం తక్కువైనా గానీ ఓర్చుకొని ఏం చేస్తాడంటే సర్దుకునేటటువంటి మనసనమాట. కాన్సిలియేటరీ అడ్రస్ అంటే సర్దుకుపోయేటటువంటిది మనస్తత్వం. అండ్ గుడ్ హ్యూమర్డ్ బేరింగ్. అండ్ చక్కగా జోకులేయడం. ఇన్ఫెక్టెడ్ హిస్ ప్యాసింజర్స్. అయ్యే మిగతా వాళ్ళకి అబ్బుతాయి. వాళ్ళ మీద కొన్ని గంటల పాటు ఆ ప్రభావం ఉంటుంది. ఇన్ లైట్నింగ్ దేర్ స్పిరిట్స్ ఈ లైట్ అండ్ హిస్ ఓన్ టాస్క్. అందరిని ఉత్సాహంగా ఉంచి తన పనిని చాలా ఉత్సాహంగా అండ్ ఆనందంగా జరుపుకుంటాడు. హీస్ గెయిటీ నడిచే ప్రవర్తన తీరు కానివచ్చు వాజ్ నాట్ ఏ వేస్ట్ లగ్జరీ. అతనేదో పెద్ద గొప్పోడు ధనవంతుడు ఆనందంగా ఉండట్లా. ఆనందంగా ఉండి తన పని ఆనందమయం చేసుకొని ముందుకెళ్తున్నాడు. అదొక సౌండ్ ఇన్వెస్ట్‌మెంట్. మంచి పెట్టుబడి లాంటిది అది. ఆనందంగా ఉంచాలి ఎక్కడైనా. ఇతను వస్తున్నాడంటే భయపడి పారిపోకూడదు. అది భయపడి పారిపోవడం అనేది గొప్పతనం కాదు. ఐ హావ్ మిస్డ్ హిమ్ ఫ్రమ్ మై బస్ రూట్ ఆఫ్ లేట్. ఈ మధ్య కాలంలో అతను ఇట్లా మిస్ అయ్యాడు. బట్ ఐ హోప్ దట్ ఓన్లీ మీన్స్ దట్ హి హాస్ క్యారీడ్ హిస్ సన్‌షైన్ ఆన్ టు అనదర్ రోడ్. అండ్ ఇంకో వేలో తన యొక్క గొప్ప ఆనందకరమైన ఆనందమైనటువంటి ముఖాన్ని చూపిస్తున్నాడు. అంటే వేరే రూట్‌కి మారిపోయింది. ఇట్ కెనాట్ బి టూ వైడ్‌లీ డిఫ్యూజ్డ్ ఇన్ ఏ రేదర్ డ్రాబ్ వరల్డ్. ఈ ప్రపంచం అంతా కూడా ఒక డల్ వరల్డ్. ఇట్ కెనాట్ బి టూ వైడ్‌లీ డిఫ్యూజ్డ్ ఇన్ ఏ రేదర్ డ్రాబ్ వరల్డ్. అసలు అతను లాంటి వ్యక్తి మరి డల్ వరల్డ్‌లో అనేది అంతా చీకటిమయంలో అతను కొంచెం వెలుగున్న అతని ప్రకాశం అనేది చాలా వ్యాప్తి చెందుతుందన్నమాట. అండ్ ఐ మేక్ నో అపాలజీస్ ఫర్ రైటింగ్ ఏ పానెజిరిక్ ఆన్ అన్నోన్ బస్ కండక్టర్. ఇంత స్తుతిస్తూ ఒక బస్ కండక్టర్‌ని నిజంగా అయితే ఎవరు పొగుడుండడు. దానికి, దానికి నేనేం క్షమాపణలు చెప్పను. యాక్చువల్‌గా అతను చాలా అద్భుతమైన వ్యక్తి. అండ్ తన ప్రవర్తనతో టోటల్ బస్సుని కంట్రోల్‌లోకి తీసుకుంటున్న వ్యక్తి. ఒక ముసలోళ్ళకి చిన్న కొడుకులాగా అండ్ చిన్న పిల్లలకి ఒక తండ్రిలాగా ఈ విధంగా కుర్రోళ్ళతో జోకులేసుకుంటూ అండ్ ఆనందమయంగా జరిపేటటువంటి వ్యక్తిని ఏజీ గార్డినర్ మిస్ అయ్యాడు. ఎందుకంటే వేరే రూట్‌కేసుంటారు. కానీ అతన్ని మాత్రం నేను ఖచ్చితంగా పొగుడుతాను. దానికేం క్షమాపణలు నేనేమి చెప్పను. ఇఫ్ వర్డ్స్‌వర్త్ కుడ్ గేదర్ లెసన్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ పూర్ లీచ్ గేదరర్ ఆన్ ద లోన్లీ మోడ్, I see no reason why lesser people should not take lessons in conduct from one who shows how a very modest calling may be dignified by good temper and a kindly feeling. వర్డ్స్‌వర్త్ అనేటటువంటి కవి ఉన్నాడండి. ఈ వర్డ్స్‌వర్త్ అనే కవి ఏం చేశాడు అంటే 'ద పూర్ లీచ్ గేదరర్' అనేటటువంటి పోయెం రాశాడు. ఇదేంటంటే జలగలు పట్టుకునే వ్యక్తి. ఏదైతే వాటరు ఆ ప్లేస్‌లో మూర్ అంటే కొంచెం ఎత్తైన ప్రదేశం అట్లాంటి ప్రదేశాల్లో వాటర్‌లో ఈ జలగలనేవి ఉంటాయి. ఎందుకు పట్టుకుంటాడంటే ఇవి అప్పట్లో చెడు రక్తం పీల్చడానికి ఈ జలగలని వాడేవాళ్ళు. ఓ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ అయి ఉంటే ఆ చెడు రక్తం లాగేయడానికి అటువంటి వ్యక్తిలోనే గొప్ప సుగుణాలు మరి వర్డ్స్‌వర్త్‌కి కనబడినప్పుడు రాస్తే, అతనికన్నా గొప్ప వ్యక్తేగా కండక్టర్ కొంచెం స్థాయిలో ఉన్నోడే కదా! మనం ఆళ్ళకన్నా కొంచెం తక్కువనే భావించాలి.
అండ్ అట్లాంటి మంచి ఏందంటే చట్టాలు జెంటిల్‌మెన్‌ని తయారు చేయలేవు. మనం అవ్వాలని అనుకోని మనం ప్రవర్తన నేర్చుకోవాలి. చట్టాలు మనల్ని మంచి వ్యక్తులుగా మార్చలేవు. అంటే నైతికమైన వ్యక్తులుగా మాత్రం మార్చలేవు. కాబట్టి మనం చేయాల్సిందేందంటే మంచిగా ఉండడం. అందులో పెద్ద ఖర్చేం ఉండదు. కొద్దిగా మంచి చేయాలన్నప్పుడు మన వల్ల అయినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. గుడ్ టెంపర్ కలిగి ఉండడం. అంటే వి షుడ్ నాట్ లూజ్ టెంపర్. ఊరకనే బీపీ వచ్చినలాగా ఎగరడం. ఒక మాట అన్నాడని 4 మాటలు అనడం. ఇవి అంత కరెక్ట్ కాదు. వర్డ్స్‌వర్త్ లాంటి వ్యక్తే జలగలు పట్టుకునే వ్యక్తి నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకున్నప్పుడు, మనం కండక్టర్ లాంటి వ్యక్తి దగ్గర నుండి పాఠాలు నేర్చుకోవడం తప్పేమి కాదనేది ఏజీ గార్డినర్ యొక్క భావన. It is a matter of general agreement that the war has had a chilling effect upon those little everyday civilities of behavior that sweeten generally. అంతకుముందు ఏందంటే చాలా మర్యాదకరంగా వాతావరణం ఉండేది. కానీ ఎందుకు చెడిపోయింది అంటే యుద్ధ వాతావరణం వల్ల. దానివల్ల కలిగే భయం, అసహనం, మనుషుల మాటల్లో, చూపుల్లో భయం ప్రతీదీ కూడా. ఆ అసహనం ఏదైతే ఉందో అది చూపిచ్చేవాళ్ళు. మర్యాదలు ఏం లేవు. ఎప్పుడు అసహనమే, తిట్టిపోయడమే, ఎప్పుడు పోతామో తెలీదన్న భయమే. ఈ విధంగా వి మస్ట్ గెట్ దోస్ సివిలిటీస్ బ్యాక్ ఇఫ్ వి ఆర్ టు మేక్ లైఫ్ కైండ్లీ అండ్ టాలరబుల్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు వాటిని మరలా తెచ్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కేవలం ఏదో భయంతో, అసహనంతో బూతులు తిట్టడమో ఇలాంటివి కాదు. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ ఒక మర్యాదకరమైన, సానుకూలమైనటువంటి మాటలు మనం మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఉంటే చాలా ఆనందమయంగా జీవితం ఉంటుంది. వి కెనాట్ గెట్ దెమ్ బ్యాక్ బై ఇన్వోకింగ్ ద లా. ఏదో చట్టం చేసేసి అందరూ మర్యాదకరంగా మాట్లాడుకోవాలి అంటే కుదరదు. ద పోలీస్ మ్యాన్ ఈజ్ ఎ నెసరీ సింబల్. పోలీస్ మ్యాన్ కావాలి. అండ్ లా ఈజ్ నెసరీ. చట్టం కూడా అవసరమే. సొసైటీకి చాలా అవసరం ఇవన్నీ. కాబట్టి మనం ఏందంటే కేవలం చట్టమే, ప్రజల్లో నైతిక ప్రవర్తనని చట్టం తేలేదు. ఏదైనా తప్పు జరిగినప్పుడు పోస్ట్ మార్టంగా మాత్రమే చట్టం ఉపయోగపడుతుంది. మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. మనం జెంటిల్మెన్ తరహాలో ఉండాలి. ఆనందమయంగా మార్చాలి. మన మాటలతోని ఎట్లా ఇది ఎదుటున్న వ్యక్తిని నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ కండక్టర్ గాడివి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, ఆఫ్టర్ ఆల్ టీచర్వి, ఆఫ్టర్ ఆల్ లెక్చరర్వి. అంటే ఇంకేం కావాలి, వాళ్ళు మర్యాదగా మాట్లాడడానికి ఏ హోదా కావాలో, లేదా టిట్ ఫర్ టాట్‌గా కొట్టేటటువంటి వ్యక్తులు కావాలో. ఎందుకంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటారు. అయన్నీ అనవసరం. మన మాటలనేవి చక్కగా ఉండాలి. చట్టం మాత్రం వాటిని ఏమాత్రం కూడా తీసుకురాలేదు అనేసి ఏజీ గార్డినర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ద పోలీస్ మ్యాన్ ఈస్ నెసెసరీ సింబల్. పోలీసు కావాలి ఈ ఏదైతే సమాజానికి. అండ్ లా ఈజ్ నెసెసరీ. చట్టం కూడా కావాలి ఈ సొసైటీకి. దట్ ఈస్ స్టిల్ సమ్ వాట్ లోవర్ దాన్ ఏంజెల్స్. మన దేవతా స్థాయికి ఏం రాలా. అంటే అన్నిట్లో కూడా అద్భుతంగా రాణించడానికి. తప్పులు జరుగుతా ఉంటాయి. వాటిని సరిదిద్దడానికి చట్టం అనేది కావాలి, పోలీసులు కావాలి. బట్ ద లా కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ అస్ అగెయిన్ మెటీరియల్ అటాక్. చట్టం ఏందంటే కేవలం మెటీరియల్ అటాక్ మీదే దృష్టి పెడుతుంది. అంటే నీకు భౌతికంగా దాడి జరిగిందా? నీ భౌతిక వస్తువుల నష్టం జరిగిందా? దానికి ప్రూఫ్ ఉందా? నార్ విల్ ద లిఫ్ట్ మ్యాన్స్ వే ఆఫ్ మీటింగ్ మోరల్ అఫ్రంట్ బై ఫిజికల్ వైలెన్స్. తనకు జరిగినటువంటి ఏదైతే అది మానసికంగా దెబ్బతీసేది. అంటే దుడుసుగా నువ్వు ఆఫ్టర్ ఆల్ లిఫ్ట్ మ్యాన్‌వి, ఈ పైబోని అంటే అది మానసికంగా దెబ్బతీసేదే. కానీ ఇక్కడ అతను మర్యాదగా మాట్లాడుండాల్సింది. ఎవరు? లిఫ్ట్ మ్యానే. తను దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. అతనికి కేవలం ఫిజికల్ వైలెన్స్ ద్వారానే ఆన్సర్ చెప్పాలా అంటే అలా కాదు. ఐ సజెస్ట్ హిమ్, ఏజీ గార్డినర్ సజెస్ట్ చేస్తున్నాడనమాట. దట్ హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ మోర్ సటిల్ అండ్ ఎఫెక్టివ్ రివెంజ్. చాలా సూక్ష్మ బుద్ధితో కూడినటువంటి, చాలా తెలివైన, ప్రభావవంతమైన ప్రతీకారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అదేందంటే ఇఫ్ హీ హ్యాడ్ ట్రీటెడ్ ద జెంటిల్ మ్యాన్ హూ వుడ్ నాట్ సే ప్లీజ్. ఏదైతే ప్లీజ్ అని చెప్పలేదో ఆ వ్యక్తికి మరింత గౌరవ మర్యాదలు ఇచ్చి, ప్రవర్తించి, మర్యాద అంటే ఏంటో చూపించాల్సింది అనేసి లిఫ్ట్ మ్యాన్‌కి సలహా ఇస్తున్నాడు ఏజీ గార్డినర్. ఇక్కడ ఆ విధంగా ఇంకా చూపించిన దానికన్నా ఎక్కువ మర్యాద చూపించుంటే అతను హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ద విక్టరీ. లిఫ్ట్ మ్యాన్ తాను విజయం సాధించేవాడు. నాట్ ఓన్లీ ఓవర్ ద బూర్. ఏదైతే తప్పుగా మాట్లాడినటువంటి, గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి మీద విజయం సాధించడమే కాదు, బట్ ఓవర్ హిమ్సెల్ఫ్. తన మీద తాను కంట్రోల్ ఉందనే విషయాన్ని నిరూపించుకునేవాడు. అండ్ దట్ ఈస్ ద విక్టరీ దట్ కౌంట్స్. అలాంటి విజయమే కౌంట్ అయ్యేది.
మన మీద మనకు కంట్రోల్ లేకుండా మనం ఏది పడితే అది చేసేసుకుంటా పోతే ఇప్పుడు ఇతను చట్టం దృష్టిలో నేరస్తుడయ్యారు. పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి. ద పొలైట్ మ్యాన్ మే లూజ్ ద మెటీరియల్ అడ్వాంటేజ్ బట్ ఈ ఆల్వేస్ హ్యాస్ అ స్పిరిచువల్ విక్టరీ. మెటీరియల్ అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు తనకి. అంటే ఇప్పుడు మర్యాద ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఇతనికి ఒనగూరే ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా జరిగినప్పుడు తాను గనక తమాయించుకొని ఇంకొంచెం మర్యాదగా చేసినట్లయితే, ఇక్కడ ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్పాడు? ఆ ఎవరైతే అమర్యాదగా ప్రవర్తించాడో లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఎలా ఉండకూడదో చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ అవమానం జరిగితే ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చేయాలి? కొంచెం మనం పొలైట్‌గానే ఉండాలి. మెటీరియల్ ఇవ్వడం వచ్చేసి నెత్తి మీద ఒక ఆసులు వర్షం కురిపించకపోవచ్చు. కానీ స్పిరిచ్యువల్ ఎరీనా అని ఒకటుంటది. మనిషి భౌతిక, శారీరక, ప్రాణ ఇయన్నీ ఉంటాయి. భౌతికన్నా శారీరకం ఒకటే. భౌతికం ఒకటి, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ మూడిటి అంశాలన్నమాట. అంటే బాడీ ఉంటుంది, లైఫ్ ఏవైతే ఉంటుందో అది ఉంటుంది, అండ్ స్పిరిట్ ఉంటుంది. ప్రాణం పోయినప్పుడు దేహం, ఆత్మ 2 విడివడిపోతుంది. స్పిరిచువల్ విక్టరీ ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే తనను ఒకడు తగ్గించినా గాని తాను ఏమాత్రం ఇదవ్వకుండా తన దారిలో తాను వెళ్ళిపోవడం అనేది ఒకటి. ఐ కమింగ్ టు ద లిఫ్ట్ మ్యాన్ ఏ స్టోరీ ఆఫ్ చెస్టర్ ఫీల్డ్. ఇక్కడ గార్డ్నర్ చెస్టర్ ఫీల్డ్ చెప్పినటువంటి తన జీవితంలో జరిగినటువంటి ఒక అంశం లేదా ఒక ఏదైతే తనకు ఎదురుపడినటువంటి ఒక సంఘటన చెస్టర్ ఫీల్డ్ పంచుకున్నాడు. దాన్ని ఏజీ గార్డ్నర్ చెప్తున్నాడు అనమాట. ఇన్ హీస్ టైం చెస్టర్ ఫీల్డ్ ఉన్న టైంలో ఈయన కూడా బాగా మంచి పేరెంట్ కలిగినటువంటి వ్యక్తి చెస్టర్ ఫీల్డ్. ఇన్ హీస్ టైం ద లండన్ స్ట్రీట్స్ వర్ వితౌట్ ద పేమెంట్స్ ఆఫ్ టుడే. జనరల్గా ఫుట్పాత్లు ఉంటాయి. ఈ ఫుట్పాత్ల మీద నడుస్తూ ఉంటారు. ఈ ఫుట్పాత్లు ఏంటంటే బురద కాకుండా చేస్తే ఆ రోజుల్లో లండన్ వీధిలో ఫుట్పాత్లు అనేవి లేవు. అండ్ ద మ్యాన్ హూ టుక్ ద వాల్ హ్యాడ్ ద డ్రైయెస్ట్ ఫూటింగ్. వర్షం పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే గోడ పక్కగా నడిచే వాళ్ళకి కాళ్ళు తడవవు అనమాట. బురద ఉండదు గోడ పక్కగా. అంటే ఒక అడుగు వేసేటటువంటి మాత్రమే ఉంటుంది. గోడకి ఒక అడుగు దాని మీద వేసుకొని నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకేమి ఈ నీళ్లు అనేవి తగలవు. మనం ఎట్లయితే రోడ్లు ఉండేవో ఆ రోజుల్లో లండన్ వీధుల్లో కూడా అంతే ఉండేది. ఇక వ్యక్తులు ఏం చేస్తారు? ఆ గోడమ్మటే నడుచుకుంటా వెళ్తారు. అలాంటి తరుణంలో ఐ నెవర్ గివ్ ఎ వాల్ టు స్కౌండ్రల్ సెడ్ ఏ మ్యాన్ హూ మెట్ చెస్టర్ ఫీల్డ్ వన్ డే ఇన్ ద స్ట్రీట్. ఒకవైపు నుండి చెస్టర్ ఫీల్డ్ వస్తున్నాడు, ఇంకో వైపు నుండి ఇంకో వ్యక్తి వస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు నీళ్ళల్లో దిగి మరలా ఎక్కాల. ఎందుకంటే ఒక్క అడుగు వేసేటటువంటి అవకాశం ఉంది ఆ గోడ ఎమ్మటి, లేదా బురదలో కాలేయాల ఒక వ్యక్తి. అప్పుడు ఎదుటున్న వ్యక్తి చెస్టర్ ఫీల్డ్ మీద నోరు పారేసుకున్నాడు. నేను ఎదవలకి దారివను అన్నాడు. అప్పుడు చెస్టర్ ఫీల్డ్ కూడా లిఫ్ట్ మ్యాన్ అయితే ఏం చేసేవాడు? గట్టిగా గోబకేసి పెట్టేవాడు. కుడితే అతను వెళ్ళి బురదలో పడేవాడు. మరి అతను ఏ స్థాయో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటే చెస్టర్ ఫీల్డ్ని వేసుకెళ్ళి బడిత పూజ చేస్తారు అతను ఉన్న స్థాయిని బట్టి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు చెస్టర్ ఫీల్డ్? అంత దారి తెచ్చుకోలే లిఫ్ట్ మ్యాన్ లాగా. ఐ ఆల్వేస్ డూ, నేను ఎదవలకి దారిస్తానండి అనేసి బురదలో కాలేసి చక్కగా 2 అడుగులు వేసి మరలా ఆ గోడదే అంచున ఎక్కి ప్రయాణించాడు. స్టెప్పింగ్ విత్ ఎ బో ఇంటూ రోడ్. అలా దిగేశాడు, నేను ఎదవలకి దారిస్తానండి అనేసి. అంటే ఏంది? నేను ఎదవలు దారి అన్నాడు, నేను ఎదవలకి దారిస్తాను అంటే ఇప్పుడు ఎవడు ఎదవైనట్టు? ఆ దారి అయినాడు ఎదవైనట్టు. ఐ హోప్ ద లిఫ్ట్ మ్యాన్ విల్ అగ్రీ దట్ హీస్ రివెంజ్ వాస్ మచ్ మోర్ స్వీట్ దాన్ ఇఫ్ హీ హ్యాడ్ ఫ్లంగ్ ద ఫెల్లో ఇన్ టు ద మడ్. ఇప్పుడు లిఫ్ట్ మ్యాన్ ప్రకారం ఏం జరిగి ఉండేది రివెంజ్ అంటే? లిఫ్ట్ మ్యాన్ ఒక తోపు దోసేవాడు, మడ్లో అతను పడేవాడు. తర్వాత తెలిసింది ఇక్కడ పెనాల్టీ కట్టాడు, ఇక్కడ జైల్లో వెళ్ళి కూర్చునేవాడు బహుశా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే రివెంజ్ అనేది అంత దూరం తెచ్చుకోకూడదు. చట్ట పరిధిలో మనం శిక్షించేటటువంటి పరిధిలోకి తెచ్చుకోకూడదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే ఒక మాట అంటే 100 మాటలు అన్నాడ, వాడు నోరు ముయ్యాల అంతే. వాడు ఒక్క మాట అంటే 100 మాటలు అంట. వాడు 101 మాట అనేవాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నీ శక్తి, నీ ఆలోచన అన్ని వ్యర్థంగా వేస్ట్గా ఇచ్చేసినట్టు. మనం మర్యాదకరంగా ఉంటే
అన్ని సమస్యలు అనేవి 99% సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్, ఏజీ గార్డినర్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చక్కగా మన మాటల్లో తీయదనం ఉండాలి. గౌరవం ఇవ్వాలి ఎదుటి వాళ్ళకు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే కుదరదు. గౌరవం ఎక్కడుంటుంది అంటే ఇచ్చేవాళ్ళలో ఉంటుంది. తీసుకునేవాడు ఎప్పుడు కిందే చెయ్యే. గౌరవం ఇచ్చేవాడు ఉంటాడు చూశాడా అతను గొప్పవాడు. ఈ విధంగా ఏజీ గార్డినర్ ఆన్ సేయింగ్ ప్లీజ్. చట్టం అనేది మర్యాదల్ని నేర్పిలేదు. నైతిక ప్రవర్తన అనేది చట్టం నేర్పించలేదు. భౌతిక దాడులు జరిగినప్పుడు, ఎటువంటి దాడులు జరిగినప్పుడు మాత్రమే అది రెస్పాండ్ అవుతుంది తప్ప వీటన్నిటికి కూడా ప్లీజ్ అనలేదనో చట్టం వాళ్ళ వైపు అయితే మాత్రం ఉండదు. మాట అంటే మాటను అంతే తప్ప కొట్టామని అమర్యాదగా నడిచాడని నేను కొట్టాను, నాదేం తప్పు లేదంటే చట్టం ఊరుకోదు. నువ్వు భౌతిక దాడి చేసావు కాబట్టి నీదే తప్పు. ఒకప్పుడు భారతదేశ చట్టాల్లో ఇవి ఉండేవి. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు చాలా మారింది. ఏజీ గార్డినర్ రాసే టయానికి ఇది వచ్చి కానీ ఇప్పుడు ఫలానా కులాన్ని ఎత్తి తిట్టిన ఇదవుతుంది. అలానే మహిళలు ఏదైనా అన్నా అంటే కేసులు అనేవి వేస్తున్నారు. అవన్నీ మారిని. ఇదొకటి గమనించాల్సింది. ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారినాయి అన్నారు. ఇదండి టోటల్గా ఆన్ సేయింగ్ ప్లీజ్, మర్యాదగా మాట్లాడడం అనే దాని మీద ఏజీ గార్డినర్ రాస్తుంది. దీనికి సంబంధించినటువంటి టోటల్ సమ్మరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఐకార్డ్స్లో మీకు ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తుంటాయి కదండి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా వస్తాయి. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్గా ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ యాక్సెస్ చేయొచ్చు. దయచేసి గమనించండి. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇలాట్.